సాయి బాబా సద్గురు సాయి బాబా కరుణ చూపే దైవమా కాపాడే ప్రాణమా బాబా సాయి బాబా షిర్డీ సాయి బాబా శ్రద్ధా సబూరి నేర్పిన సద్గురు సాయి బాబా బాబా సాయి బాబా సద్గురు సాయి బాబా కరుణా చూపే దైవమా కాపాడే ప్రాణమా బాబా సాయి బాబా షిర్డీ సాయి బాబా శ్రద్ధా సబూరి నేర్పిన సద్గురు సాయి బాబా ద్వారకామయిలో కొలువున్న ఫకీరు వయ్యా ధ్యానముతో ధునిని వెలిగించిన యోగివయ్యా పవిత్రమైన ఊదితో రోగాలనే మాన్పుతావు అభయహస్తము చాచి ఆపదలను తీర్చుతావు సబ్కా మాలికే అన్న సత్య స్వరూపమా మా గురుస్థానమై నిలిచిన ప్రేమ దీపమా బాబా సాయి బాబా సద్గురు సాయి బాబా కరుణా చూపే దైవమా కాపాడే ప్రాణమా బాబా సాయి బాబా షిర్డీ సాయి బాబా శ్రద్ధా సబూరి నేర్పిన సద్గురు సాయి బాబా హరించిన నీలీలలో కాషాయ కఫ్నీతో చేతిలో సట్కాతో జోలెను భుజాన వేసి భిక్షాటన చేసినావు భక్తుల హృదయాల్లో నిలిచిన దైవమా నీ దయతోనే నడిచే మా జీవనమా బాబా సాయి బాబా సద్గురు సాయి బాబా కరుణా చూపే దైవమా కాపాడే ప్రాణమా సాయి బాబా షిర్డీ సాయి బాబా శ్రద్ధా సబూరి
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ రోజు మనతో ఉన్నవారు సాయిబాబా మార్గాన్ని, ఆయన యొక్క సందేశాన్ని యావత్ ప్రపంచానికి చూపిస్తూ శ్రద్ధ, సబూరి, ప్రేమ, సేవ ఈ 4 పదాలతోనే మన జీవితాన్ని ఎలా సార్థకత్వం చేసుకోవచ్చు అనే మార్గాన్ని మనకి చూపిస్తున్న వారు ఆధ్యాత్మికవేత్త సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్కారం. సత్యం గారు, మనకి బాబా గారు అనగానే ముందు మనకి గుర్తుకొచ్చేది శ్రద్ధ, సబూరి, ప్రేమ, సేవ. ఇప్పుడు మీరు ఆయన మార్గంలోనే నడుస్తూ ఈ 4టినే మీ జీవన మార్గంగా మార్చుకొని నడుస్తున్నారు. అసలు ముందు అంటే ఈ బాబా గారి తత్వానికి ముందు, మీరు వచ్చే ముందు ఒకసారి మీ గురించి చెప్తారా? మీ పూర్వాశ్రమంలో మీరు ఎలా ఉండేవారు? బాబా గారి మార్గంలోకి మీరు ఎలా వచ్చారు? ఓం సాయిరామ్. వాస్తవంగా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిని. అయితే చదువు పరంగా గ్రామంలో ఎక్కువ లేనప్పటికీ బయట ఎక్కువ ఉంటూ వచ్చాను. పాలిటెక్నిక్ చదివే రోజుల్లో గిద్దలూరు అని ప్రకాశం జిల్లా, అక్కడ చదివే రోజుల్లో మాకు మా ప్రాణ స్నేహితుడు ప్రాణేష్ బాబు అని ఒక అతను ఉండేవారు. వారు హైదరాబాద్ నుంచి అక్కడికి చదువుకోవడానికి వచ్చారు. మేము రూమ్మేట్స్. అప్పుడు వారు బాబా గారి దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తూ అలవాటు ఆయనకి, బాబా మందిరానికి. ఆ క్రమంలో వారితో పాటు నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. సో ఆ ప్రకారంగా బాబా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడి నుంచి చదువు అయిపోయి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ రావడం, ఇంజనీరింగ్ AMI ఇంజనీరింగ్ చదవడం కోసం వచ్చాను. ఆ చదువుతున్న క్రమంలో కూడా రెగ్యులర్ గా పంజాగుట్ట అని హైదరాబాద్ లో ఆ మందిరాన్ని ఎక్కువగా నేను దర్శించుకుంటూ ఉండేవాడిని బాబా గారిని. అలా బాబా గారితోటి నాకు బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. వీటన్నిటికన్నా కూడా చెప్పాలంటే గనక బాబా గారే నన్ను ఎప్పటి నుంచో వారు నన్ను ఒక మార్గంలో తీసుకొస్తున్నారు అనేది అప్పుడు నాకు అర్థమైంది. కొన్ని సన్నివేశాల ద్వారా మేము చదువుకునే రోజుల్లో మేము ఫోటోలు తీసుకుంటే బాబా గారు నా ఫ్రేమ్లో రావడం, తర్వాత నేను ఏ కార్యక్రమాలు, మా వివాహం జరిగినప్పుడు కూడా మాకు గురువారమే అనుకోకుండా జరగడం, మా బాబు పుట్టిన సంవత్సరం అనుకోకుండా గురువారమే రావడం, ఈ విధంగా ఒక లింక్ ఏదో ఉంది బాబా గారికి నాకు అనేది నేను మనసులో నమ్ముతూ వచ్చాను. సరే, నేను వచ్చి హైదరాబాద్లో వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ UPS సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అది బిజినెస్ చేస్తూ ఉన్నాను. 95 నుంచి 2006 వరకు ఇదే క్రమంలో నేను బిజినెస్ చేస్తూ ఉన్నా. బట్ ఆధ్యాత్మికంగా ఉంటూ వచ్చాను. ఈ మధ్య కాలంలో నేను షిరిడీ కూడా చాలాసార్లు దర్శించుకోవడం జరిగింది బాబా గారిని. నాకు 1998లో బాబా గారి మందిరం మా స్వగ్రామం అయినటువంటి పెద్ద మోపాడు, కందుకూరు తాలూకా, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఆ గ్రామంలో నిర్మించాలి అనే తలంపు నాకు తెలియకుండానే నాలో వచ్చేసింది. మా మిసెస్ లావణ్య, మేము ఇద్దరం కూడా ఒకసారి దాని గురించి ఆలోచన చేసి తప్పనిసరిగా ఈ మందిరం అక్కడ నిర్మాణం చేద్దాము అనే ఆలోచనలో ఉంటూ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మందిరం గురించి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, బాబా గారి గురించి తెలుసుకోవడం, షిరిడీ వెళ్ళినా కానీ సంస్థానం వాళ్ళ గురించి అడగడం, ఇవన్నీ చేస్తూ వచ్చాం. ఇది జరుగుతూ ఉన్న క్రమంలో నేను బిజినెస్ చేసుకుంటూనే ఉన్నాను. బిజినెస్ బాగా విస్తరింపబడింది. నేను ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు కంబైన్డ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో మా బ్రాంచ్లు ఉన్నప్పటికీ అదర్ స్టేట్స్లో కూడా బ్రాంచ్లు పెట్టాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర నాగపూర్లో బ్రాంచ్ పెట్టడం జరిగింది. తదుపరి చెన్నై, బెంగళూరు ఇలా బ్రాంచ్లు పెడుతూ ఉన్న సమయంలో నాకు రామ్ రతన్జీ గారని మా గురువు గారు, సాయి ఉపాసకులు, ఆయన సాయి మార్గంలో నడుస్తూ ఉన్నారు. వారు నాకు పరిచయం అయ్యారు. ఈ మందిరం నిర్మాణం ఏ విధంగా చేయాలనే వెతుకులాటలు నాకు ఆయన పరిచయం అయ్యారు. సో నేను వారి దగ్గరికి వెళ్ళాను. వారిని కలిసిన తర్వాత వారు నన్ను ఆదరించి ఆ మందిరానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయనతో చర్చించి మందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తూ వచ్చాను. ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి నాకు మార్పు వచ్చేసింది. అంటే నేను ఎక్కువగా బిజినెస్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి డే అండ్ నైట్ కష్టపడుతూ ఆ బిజినెస్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెడుతూ ఆ సిచ్యువేషన్లో ముందుకు వెళ్ళాలనేది నా యొక్క సంకల్పం. అయితే నాకు గురువు గారు పరిచయం అయిన తర్వాత రామరతన్జీ గారు ఒకరోజు వారు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు బాబా గారు సందేశం ఇచ్చారు. దీనికి ముందు మేము చెప్పాలంటే కనుక గురువు గారికి బాబా గారు సందేశాలు ఇస్తూ ఉంటారు. అది
10 నిమిషాలు, 20 నిమిషాలు అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్, ఇలా దెర్ ఇస్ నో టైం లిమిట్. కంటిన్యూగా చెప్తూనే ఉంటారు ఇన్నర్ వాయిస్. అది బయటికి వారు చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళు నోట్ చేసి పెడుతూ ఉంటారు. జరగబోయేవి, జరిగినవి, ఇంకా ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులున్నా వాటన్నిటి గురించి కూడా బాబా గారు క్షుణ్ణంగా చెప్పేవారు. ఆ క్రమంలో మా దంపతుల గురించి చెప్పడం మొదలుపెట్టారు. అసలు మీరు ఎందుకు వచ్చారు భూమి మీదకి, మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటి, ముందు ముందు మీరు చేయవలసినది చాలా ఉన్నది, మిమ్మల్ని దైవ దూతలు అని పిలుస్తారు రాబో కాలంలో అని 2006లో బాబా గారు గురువు గారికి ఇచ్చిన సందేశంలో చెప్పడం జరిగింది. మేము దాన్ని అంత ఎక్కువగా మనసులోకి తీసుకోవాలి, విన్నాము, ఓకే అనుకున్నాం, నా బిజినెస్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. ఆ క్రమంలో ఇక ఈ బాబా గారు చెప్పిన మాటలు కూడా మా మనసులో బాగా ఇదే. అప్పటి నుంచి మందిర నిర్మాణం కూడా జరుగుతుంది కదా, దాని మీద ఏకాగ్రతతోటి నేను చేస్తున్నాను, వర్క్ చేస్తూ ఉన్నా. సరే, ఈ బాబా గారేమో గురువు గారి ద్వారా మా గురించి, ఆ మందిరం దగ్గర స్థలం గురించి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా వారే చెప్పి చేపిస్తూ ఉండారు. ఆ ప్రకారంగా బాబా గారితో మాకు ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది. అంటే మీరు ఇప్పుడు ఈ గుడి కట్టే క్రమంలో మీకు ఆయనతో బాబా గారితో ఉన్న అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఇంత హైదరాబాద్ వదిలేసి మీ స్వగ్రామం అన్నారు, స్వగ్రామంలో కట్టాలి అనేసి అనుకున్నారు, కానీ అంటే మీరు ఉండేది, నివాసం ఉండేది హైదరాబాద్. మీకు ఇప్పుడున్న మీ సర్కిల్లో మీరు హైదరాబాద్లోనే మీరు కట్టుండవచ్చు, కానీ పర్టికులర్గా అంటే అది మీ స్వగ్రామం అని అక్కడ కట్టాలనుకున్నారు, లేకపోతే అది బాబా గారి నిర్ణయానుసారం వెళ్ళిందా? మంచి ప్రశ్నమ్మ. వాస్తవంగా సంకల్పం అయితే నాకు వచ్చింది మొదట నిర్మించాలని 1998లోనే. తర్వాత నేనుంటున్నట్టు హైదరాబాద్లో హైటెక్ సిటీకి దగ్గరలో గాయత్రి నగర్, ఆ గాయత్రి నగర్లో మేము సాయి సేవా సమితి అని ఒకటి ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేస్తూ ఉంటాం. పేద పిల్లలకి, చదువుకోలేని వాళ్ళకి హెల్ప్ చేయడం, ధనం రూపంలో హెల్ప్ చేయడం, తర్వాత హాస్పిటల్స్లో రోగులకి పండ్లు అవన్నీ పంచిపెట్టడం, ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ మా కాలనీలో అందరూ కూడా మాతో పాటు దగ్గర ఒక 20 నుంచి 25 మంది టీం ఉన్నాం. మేము సాయి సేవా సమితిలో వర్క్ చేసేవాళ్ళు. అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అందరూ చేస్తున్నారు. వారందరూ ఏమన్నారంటే ఇక్కడ నిర్మాణం చేద్దాం మందిరం అని చెప్పడం జరిగింది. దానికోసం స్థలం గురించి కూడా చూసాం ఈ కాలనీలో. చూస్తే ఒకరోజు రాత్రి నాకేమనిపించిందంటే, అది నాకు అనిపించింది, ఇక్కడ ధనం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎవరైనా నిర్మించవచ్చు ఇక్కడ మందిరాన్ని. కానీ ఒక కుగ్రామమైనటువంటి మా సొంత గ్రామము, ఆ గ్రామంలో ముందుకు వచ్చి ఎవరైనా చేయాలంటే పెద్దగా చేయలేరు, కావున నిర్మాణం అక్కడే తలపెడదామనే ఉద్దేశంతో ఆ యొక్క మార్గాన్ని మార్చుకొని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. సత్యం గారు, ఇప్పుడు మీరు గుడి గురించి చెప్పారు, కందుకూరు గుడి గురించి. గుడి నిర్మాణం అనేది ఏమీ సాధారణమైన విషయం అయితే కాదు. దానికి మ్యాన్ పవర్ అనే కాదు, దాంతో పాటు మనకి ఏంటంటే గురువుల యొక్క కృప కూడా ఉండాలి. ఇప్పుడు ఈ గుడి మీరు నిర్మాణం చేస్తున్న సమయంలో బాబా గారితో మీకు కలిగిన అనుభూతులు ఏంటి? అక్కడ మీరు అంటే ఎంతో ఒక నలుగురు చేస్తే కానీ జరిగే పనులు కావు ఇవి. అలాగే మీరు అక్కడ కందుకూరులో మీరు విగ్రహ ప్రతిష్ఠ చేశారు బాబా గారిది. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు మీకు కలిగిన అనుభూతులు ఏంటి? బాబా గారిని మీరు ఎలా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తెప్పించారు, ఇవన్నీ కూడా కొంచెం చెప్తారా? తప్పనిసరి అమ్మా. సరే, మేము ఈ విధంగా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మా గురువు గారి ఆధ్వర్యంలో మొదట మేము వెళ్ళి అక్కడ స్థలాలు చూసే సమయంలో ఊర్లో, గ్రామం లోపల చిన్న మందిరం, అంటే దాదాపు ఒక 200 గజాల్లో ఒక మందిరం నిర్మిద్దాం, అది మనకు అనుకూలంగా ఉంటుంది, అక్కడ పంతులు గారు కూడా చూసుకోవడానికి పక్కనే రామాలయం అయిన ఉన్నాయి కాబట్టి వారు చూసుకుంటారు, ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉండదు అనే తలంపుతోటి మేము అక్కడికి వెళ్ళి అక్కడ స్థలాలు చూడడం జరిగింది. మేము వెళ్ళే సమయంలో మాకు అక్కడ స్థలాలు చూడమని ఊర్లో తెలిసిన వారికి చెప్పాము. వారి పక్కన ఒక దామ అంకయ్య గారని ఒక అతను ఉండేవారు. అతను వ్యాపారాలు ప్లస్ పొలిటికల్గా ఉండేవారు. వారిని పిలిచాడు అతను, రమ్మని, ఒకసారి ఇట్లా వస్తున్నారు మీరు కూడా రండి అని. సరే, ఆయన కూడా వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆ స్థలాలు చూసి మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు వారికి నాకు పరిచయం లేదు యాక్చువల్గా. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏమండి సత్యం గారు, మీరు మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నారు, బాగుంది, కానీ ఆ మందిర నిర్మాణం ఊళ్ళో కాకుండా మెయిన్ రోడ్డు మీద కనుక ఎక్కడ చేసినా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా సంబంధించింది అవుతుంది, అందరూ వస్తారు మందిరానికి, ఊర్లో ఉంటే రారు అని అన్నాడు. నాకు అది బాగా అనిపించింది. అంటే అది బాబా గారు చెప్పించినట్టే ఆ మాట కూడాను. ఎమ్మిడే మేము మార్చుకొని మెయిన్ రోడ్డు మీద స్థలం చూడటం జరిగింది. అది వేరే వాళ్ళదైతే మేము వాళ్ళ దగ్గర కొందామని అనుకుంటే మొదట వారు మేము ఇవ్వము, మాకు పక్కనే ఉంది కాబట్టి అనుకూలంగా, మీకు మేము ఇవ్వము అన్నారు. అంటే కూడా బాబా గారు ఆ స్థలాన్ని నేను మీకు ఇప్పిస్తాను అని గురువుగారు సందేశంలో చెప్పారు. చెప్పిన ప్రకారమే మాకు ఆ యొక్క స్థలం ఇప్పించారు. ఎకరా 50 సెంట్ల స్థలం. ఆ స్థలం తీసుకొని దాంట్లో నిర్మాణం మొదలుపెట్టాము. దాదాపు 10,000 SFT 2 ఫ్లోర్లు కలిపి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా పెద్ద ప్రాజెక్టే అనుకున్నాము. అయినా కూడా బాబా గారు మా వెంట ఉంటూ మా వెనకాతలు ఉండి అన్నీ నడిపించారు. ఏ విధంగా ఎవరిని ఎప్పుడు రావాలో అక్కడికి తీసుకురావాలో వారిని నేను తీసుకొస్తానని బాబా గారు చెప్పేవారు. అదే విధంగా చేశారు. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా మా గురువు గారికి సందేశాలు వస్తాయని, అది మాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. భగవంతునితో మనం ఉండడం ఒకటైతే ఈ సందేశాలు వస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మాకు అన్నీ క్లారిఫై అవుతుండేది. అంటే ఏమన్నా డౌట్స్ వర్క్ జరగలేదు అనుకోండి, ఆయన ఒక ధ్యానంలో ఉన్నప్పుడు అడిగితే బాబా గారు ఆన్సర్ ఇచ్చేవారు. ఇది ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరు వస్తే జరుగుతుంది అన్నీ చెప్పేవారమ్మా. అది మాకు చాలా అదృష్టంలాగానే భావించాము. ఆ ప్రకారంగా అయితే మానవ ప్రయత్నం ప్రకారం భగవంతుడు ఎప్పుడూ కూడా ఎక్కడైనా మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, వారి అనుగ్రహం ఉంటుంది, ఉన్నా కూడా మనం మానవ ప్రయత్నాలు చేయాల్సిందే. ఆయన భగవంతుడు మనకు వదిలేస్తాడు అన్నీ. ఎందుకంటే నీకు అన్ని జ్ఞానం మొత్తం ఇచ్చాం కదా, కాబట్టి నీవేదో చేయాల్సింది చెయ్యి. ఎప్పుడైతే నీ వల్ల కాదు అనుకుంటే అప్పుడు నేను చేస్తా అంటాడు భగవంతుడు. కాబట్టి మేము ప్రయత్నాలు బాగానే చేశాము. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి మాకు కూడా, ఫైనాన్షియల్గా కూడా. దాదాపు 10,000 SFT దగ్గర 2 కోట్ల పైన ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రకారంగా ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి నాకు సపోర్ట్గా ఉన్నది కూడా నా బిజినెస్ కూడా ఒక రకంగా సపోర్ట్ అయింది. ఆ సమయంలో బిజినెస్ బాగా ఉంటే ఇక్కడ అమౌంట్ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉండేవాళ్ళం. సో ఆ ప్రకారంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రముగా మోపాడు సాయి మందిరం తయారైందమ్మా. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. ఆ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో ఎక్కడా కూడా అంత పెద్ద మందిరం లేదు. అంత ఆనందకరమైనటువంటి బాబా గారు కనిపిస్తూ ఉంటారు అక్కడ. అయితే ఇక్కడ విషయం చెప్పాలి మీకు. 2008లో మేము ఆ స్థలం తీసుకుంటే ఇంకా మొదలు పెట్టకుండానే బాబా గారు గురువు గారికి ఇచ్చిన సందేశంలో ఈ మందిరానికి సాయి సౌందర్య లహరి మందిర్ అని నామకరణం చేశారు. ఆ ట్రస్ట్ పేరు సాయి స్వయం సేవక్ ట్రస్ట్ అని నామకరణం చేయడం జరిగింది. అప్పుడు నేను అనుకునేవాడిని, ఈ విధంగా బాబా గారు చెప్పారు సాయి సౌందర్య లహరి మందిర్ అని, మరి మూర్తి కూడా మీరు కూడా బాబా అదే యొక్క సౌందర్యంతో వచ్చి అక్కడ కూర్చోవాలి అని నేను ఎన్నిసార్లు చెప్పాను బాబా వారికి, కౌంట్లెస్. సో ఆ ప్రకారంగా బాబా గారు ఆ శిల్పి యొక్క మనసులో దూరి చేయించాడో ఏమో మాకు తెలియదు, కానీ ఈరోజు ఆ మూర్తి చూస్తే ఒక సజీవమైనటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడా అన్నంత ఫీలింగ్ వస్తుంది అందరికీ. వచ్చిన భక్తులందరూ అదే చెప్తారు, చాలా అట్రాక్టబుల్గా ఉంటారు. సో ఆ ప్రకారంగా ఎంతోమందిని అక్కడ బాబా గారు ఆకర్షిస్తూ వారి యొక్క న్యాయమైనటువంటి కోరికలన్నిటినీ కూడా వారు తీర్చుతూ వస్తున్నారు. మీరు గుడి గురించి చెప్పినప్పుడు ఇంత పూర్వం మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఎంతోమందికి నడకరాని వాళ్ళ పిల్లలకి కూడా నడకలు వచ్చేయని అన్నారు. అలా ఈ కందుకూరు గ్రామంలో మీరు నిర్మించిన ఈ బాబా మందిరం, అది మీరు నిర్మించారని అలా బాబా గారు వచ్చి అక్కడ కూర్చున్నారని అనాలో, అక్కడ బాబా గారు చేసిన లీలలు ఏమన్నా చెప్తారా? తప్పనిసరిగా మీరు అన్నది కరెక్ట్.
వాస్తవంగా ఇక్కడ మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ భగవంతుని యొక్క కృప లేనిది ఏది ముందుకెళ్ళదు. అక్కడ ఈరోజు ఇంత ప్రాజెక్టు జరిగింది అంటే కనుక అది 100% సాయిబాబా వారి యొక్క అనుగ్రహంతో జరిగింది. అయితే మీరు అడిగిన వాటి గురించి నేను ఇప్పుడు చెప్తానమ్మా. అక్కడ మందిరం నిర్మాణం అయిన తర్వాత 2017 జూన్ 14 2017 మేము బాబా వారిని అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత బాబావారు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అక్కడ ఆ అద్భుతాలను చూసి ఆనందంతో ఉప్పొంగిపోతుంటాం మేము. వాటిని ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఒకసారి బాబా గారు మొదట యాగశాల నిర్మించమన్నారు. యాగశాల నిర్మించమంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి యాగం చేస్తాం, మనం యజ్ఞం చేస్తాము, ఎందుకు మనకి యాగశాల ఇంత మళ్ళీ 7-8 లక్షలు ఖర్చు అవుతుంది, అవసరం ఏముంది అనుకున్నాం. వాస్తవంగా అనుకుంటే బాబా గారు ఎమ్మడే ఏం చెప్పారంటే, ఈ యాగశాల రాబో కాలంలో ప్రసిద్ధి చెందుతుంది, దీని ప్రాముఖ్యత చాలా ఉన్నది అని చెప్పారు. సరే, మేము మొదలుపెట్టి యాగశాల నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత ఎమ్మిడే బాబా గారు నిత్య హోమం చేయమన్నారు అక్కడ. అంటే ప్రతిరోజు హోమం చేయడం. మామూలుగా మనం యాగం కానీ ఏదైనా యజ్ఞం చేసినప్పుడు దానికి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. ప్రతిరోజు హోమం చేయడం అనేది చాలా ఖర్చుతోటి కూడుకున్న పని. అయితే కూడా బాబా గారు ఆ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరిపించాలో మొత్తం జరిపించి కొంతమంది భక్తుల్ని ఇన్వాల్వ్ చేయండి అని చెప్పడం జరిగింది. వారికి 1116 ఓన్లీ రుసుము చెల్లించి సంవత్సరం రోజులు వాళ్ళ గోత్రనామాలతోటి వాళ్ళ పేరు మీద హోమాలు చేస్తూ ఉంటాం అక్కడ. సో ఆ ప్రకారంగా యాగశాల జరిగింది. తర్వాత తులాభారం చుట్టుపక్కల ఎక్కడా లేదమ్మా, అది బాబా గారు చెప్పారు. ఆ తులాభారం కూడా అక్కడ మేము పెట్టడం జరిగింది. తులాభారంలో దాదాపు కొన్ని 100 మంది ఇప్పటి వరకు, వారంతటి వాళ్ళే, మాకు కూడా తెలియవు, వస్తారు. అక్కడ బాబా దగ్గరికి వచ్చేసి ఆయనకి వాళ్ళ సమస్య చెప్పుకొని, ఈ తులాభారం మా సమస్య తీరితే తులాభారం ఇస్తాం మేము అని చెప్పుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అది తీరిన తర్వాత వచ్చేసి వాళ్ళు వెయిట్ ఎంత ఉన్నారో ఆ ప్రకారంగా అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ప్రతి గురువారం ఈ మందిరంలో అన్నదానం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన సరుకులు ఏవైతే ఉంటాయో వీరి వెయిట్ ప్రకారం ఇస్తూ ఉంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఈ మధ్య నేను అక్కడ మందిరం దగ్గరే ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు ఒక పల్లెటూరు వాళ్ళే. వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయికి తులాభారం ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత నన్ను కలుద్దామని నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. అప్పుడు నేను, అమ్మా నీవు ఎందుకొరకు ఈ తులాభారం ఇచ్చావు అని నేను అడిగాను. అడిగినప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను MBBS చదవాలని నా కోరిక, కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తూ గవర్నమెంట్ సీటు కనుక వస్తే నేను తులాభారం ఇస్తానని మొక్కుకున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి అంటే, నాకు MBBS సీట్ వచ్చింది రాజమండ్రిలో. నేను రేపు వెళ్ళి ఒక 4-5 డేస్లో వెళ్ళి జాయిన్ అవ్వాల్సింది ఉంది, అందుకని ఈలోపు తులాభారం ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పారు. అలాగే ఇంకొక వ్యక్తి, మాకక్కడ పౌరోహిత్యం హోమాలు అవి చేస్తూ ఉంటారు, సాయి కుమార్ గారు అని కందుకూరు పండితులు. వారు నన్ను ఒకసారి కలిసి, నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, నేనే వివాహం చేశాను, ఆ వ్యక్తికి సంతానం కలిగింది, ఆ బాబు ఇప్పుడు 18 నెలలు, కానీ నడవలేకున్నాడు, కూర్చోలేకున్నాడు, కనీసం కూర్చోవట్లా, చేతుల్లో పట్టుకొని రావాల్సి వస్తుంది, అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీరు ఒకసారి బాబా గారితో ధ్యానంలో చూసి చెప్పండి అని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు సరే, నేను ఒక దత్త జయంతి రోజు అక్కడికి వస్తున్నాను, పంపించండి నేను చూస్తాను అని చెప్పి అడిగాను. అడిగితే సరే అట్లానే వచ్చారండి. ఆ రోజు ఎలా వచ్చారంటే, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను ఎలా వచ్చాడు అంటే, బాబుని ఈ విధంగా
చేతుల్లో పెట్టుకొని వచ్చాడు. అతను చేతుల్లో పెట్టుకొని వస్తే ఆ రూపం చూస్తే కూడా ఒక కళానేది కూడా లేదు బాబు రూపంలో, అంత విధంగా ఉన్నాడు. ఆయన నా దగ్గరికి రాగానే బాబా గారు నాకు ఇన్నర్ వాయిస్ ఏం చెప్పారంటే, ఆయన తల మీద నా చేయి పెట్టమన్నారు ఆ బాబుకి. నేను అది తల మీద చేయి పెట్టాను. చేయి పెట్టగానే ఒక ఎనర్జీ పాస్ అయినట్టు నాకు కూడా తెలిసింది. తర్వాత 7 వారాలు అక్కడ ప్రదర్శన చేయమన్నారు. ప్రదర్శన చేసి అక్కడ అఖండ జ్యోతి వెలిగించాము. అఖండ జ్యోతి మా గురు దంపతుల ద్వారా, ఆ అఖండ జ్యోతిలో నుంచి నూనె వస్తూ ఉంటుంది బయటికి వెలిచి, ఆ నూనె ఊది కలిపి ఇతనికి వాడమన్నారు. సో ఆయన 7 వారాలు అలా చేస్తూ అక్కడికి వచ్చేసి ప్రదర్శన చేసుకుంటూ వెళ్తుంటే 2వ వారంలో మొదట ఏమన్నాడు ఆయన, నాకు వీలు పడదండి, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, రోజు వర్క్ చేయాలి, ఇతన్ని తీసుకురావాలంటే 2 కావాల్సి వస్తారు, 2 వ్యక్తులు కావాలి, ఎందుకంటే ఇలా బండి మీద కూర్చోలేడు నేను ఒక్కడిని తీసుకురావడానికి, కాబట్టి పట్టుకొని రావాలి, సో వీలు పడదు అన్నారు. అయినా లైఫ్ బాబు, బాబా చెప్పింది మీరు ఎమ్మడే చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది అనగానే ఆయన ఏం చేశాడు, తీసుకొని రావడం మొదలుపెట్టారు వాళ్ళ నాన్నగారిని తీసుకొని. వస్తూ 2 వారాలండి ప్రదర్శనలు చేసి నేను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. నేను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఒక రోజు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో యాగశాలలో నేను చూస్తుంటే ఆ బాబుని ఇలా ఏలు పట్టి నడిపిస్తున్నాడు. అతను ఏలు పట్టి నడిపిస్తున్నాడు. నేను చూసి ఎమ్మడే అక్కడ ఉన్న పంతులు గారికి ఫోన్ చేసి వారికి ఫోన్ ఇవ్వండి అన్నాను. ఫోన్ అతనికి ఇస్తే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ నడుస్తుంది ఎవరు అన్నాను. మా బాబేనండి గురువుగారు అన్నాడు. అని ఎప్పటి నుంచి జరుగుతుంది అన్నాడు. ఇక్కడ మొదలుపెట్టిన 2వ వారం అయిపోగానే ఆయన ఇలా ఏలు పట్టుకుంటే నడుస్తూ ఉన్నాడు, ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాడు. మీరు వస్తారు, వచ్చినాక మిమ్మల్ని కలుద్దామని ఆగాను, మీకు ఫోన్ చేయలేదు అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత శివరాత్రికి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు, ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. రాత్రి అంతా అక్కడ ప్రదర్శన అక్కడే ఉన్నారు జాగారం చేస్తూ. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడండి, అప్పుడు దాకా నాకు తెలియదు. ఏం చెప్పాడు, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు కాబట్టి వీకెండ్లో శనివారం ఆదివారం అతనికి ఖాళీ ఉంటుంది. ఆ సమయంలో ఈ బాబుని చెన్నై తీసుకెళ్ళేవాడట చూపించడానికి. అయితే డాక్టర్స్ ఇతనికి ఏం చెప్పారంటే, ఈ బాబుకి ప్రాబ్లం, ఇది జెనెటికల్ ప్రాబ్లము, కాబట్టి నీవు ఎక్కడికన్నా తీసుకెళ్ళి ప్రపంచంలో ఇతనికి బాగోవటం అంటూ జరగదు, ఈ మెడిసిన్ వాడుకుంటూ ఇదే ప్రకారంగా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ బాబా కదా, భగవంతుడు ఉన్నాడుగా, ఆయన వదిలిపెట్టాడు కదా. సో ఆయనకి ఇంకొక 2 వారాల్లో అద్భుతంగా ప్రదర్శన చేస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన బాబా గారి లీల అక్కడ. ఇంకొకటి, నా దగ్గరికి పక్క గ్రామం నుంచి కొండ మురుసుపాలెం అని పక్క గ్రామం ఉంటుంది, అక్కడి నుంచి ఒక స్త్రీ వచ్చింది పాపం. ఆమె అమాయకురాలు, కొంచెం వారి భర్త ఎక్కడో దూరంగా ఉన్నారు, 2 పిల్లలు, అబ్బాయికి 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల బాబు దోగాడుతున్నాడు కానీ లేచి నుంచోలేకపోతున్నాడు, మాట రాదు. ఈ 2 ప్రాబ్లమ్స్. వారిని నా దగ్గర తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి, సాయి ఇది పరిస్థితి, నేను నా భర్త కూడా దగ్గర లేడు, ఎందుకు ఇలా ఇచ్చాడో నాకు తెలియట్లేదు బాబా గారు, ఇన్ని హాస్పిటల్స్లో తిరిగాను, అందరూ చెప్తున్నారు కానీ మందులు ఇస్తున్నారు కానీ అక్కడ జరగట్లేదు, ఏం చేయాలి, నా పరిస్థితి ఏంది అనింది. ఎమ్మడే నేను ధ్యానంలో చూస్తే బాబా గారు వారికి ఏం చేయాలో చెప్పారు. అది చేయించి అక్కడికి వచ్చి ప్రదర్శనలు చేసుకోమని చెప్పిన తర్వాత 3వ వారంలో నేను అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆ బాబుని తీసుకొని వచ్చి, ఎలా ఉన్నాడమ్మా బాబు అంటే, మీరు చెప్పిన తర్వాత అవన్నీ పాటిస్తున్నాము, 2 అడుగులు వేస్తున్నాడు అనింది. పోన్లే మంచిదమ్మా, ఇంకా చేస్తూ ఉండండి, బాగుతాడు అని చెప్పాము. తర్వాత చివరగా 6 వారాలు అయిపోయిన తర్వాత ఆ బాబు పరిగెడుతున్నాడండి, అసలు నిలబడట్లేదు. ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది,
ఏం మాయ చేశాడో బాబా, అసలు నేను పట్టుకోలేకపోతున్నాను, పైకెక్కుతున్నాడు, గోడలు ఎక్కుతున్నాడు, అసలు ఆగట్లేదు అన్నాడు. అది వాస్తవం. నేను ఒకరోజు కెమెరాలో చూస్తే అమ్మాయి వెనకెత్తి పరిగెడుతుంది, ముందు పరిగెడుతున్నాడు అతను. ఇది 2. ఇంకొక లీల ఏంటంటే, ఈ నిత్య హోమం చేస్తూ ఉన్నాం కదా, నిత్య హోమం చేయడానికి ఒక వేద పండితుడిని మనం అక్కడ అపాయింట్ చేసుకున్నాం. అతను నిత్యం చేస్తూ ఉంటాడు. వారికి ఒక బాబు, 2 బాబులు ఉన్నారు. పెద్ద బాబుకి అతనికి కూడా 4.5 సంవత్సరం ఉంది. మాటలు రావు, మాట్లాడలేని పరిస్థితి, వాయిస్ లేదు. అప్పుడు ఇవన్నీ చూసి ఆ పంతులు గారు నన్ను అడిగారు, ఇది పరిస్థితి అండి, ఇట్లా ఉంది, ఏం చేయమంటారంటే, ఎమ్మడే బాబా గారు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకేం చెప్పారు అంటే, అక్కడ వృక్షాలు ఉన్నాయండి, ఔదంబర వృక్షము, అశ్వత్థ వృక్షము, వేప చెట్టు, ఈ 3 వృక్షాలు అక్కడ నాటడం జరిగింది. ఆ 3టిని కలిపి త్రిశక్తి నిలయం అని బాబా గారు నామకరణ చేశారు. అక్కడ పాదుకులు, దత్తాత్రేయులు వారు, నాగపడిగలు, సుబ్రహ్మణ్య స్వామి, ఈ 3 కూడా అక్కడ ప్రతిష్ఠ చేయించారు. ఆయన చెప్పి చేయించారు. దీనికి అంత ప్రతి అణువు అక్కడ ఆయన బాబా గారు చెప్పి చేపిస్తారండి. అది విశిష్టత అక్కడ. మా అంతటా మేము ఏది చేసింది కాదు, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి అక్కడ. సరే, ఆ అమ్మాయికి అక్కడ ప్రదర్శన చేసుకోమని చెప్పాము. ఆ విధంగానే చేయడం జరిగింది ఈ పంతులు గారి వాళ్ళ అబ్బాయికి. చేసిన తర్వాత కరెక్ట్గా ఆయన 4 వారాలు తిరగగానే, ప్రదర్శనలు చేయగానే ఆ బాబు మాట్లాడుతున్నాడు. ఈరోజు ధారాళంగా మాట్లాడుతున్నాడు. అద్భుతమైన లీల అది. తర్వాత సంతానం లేని వాళ్ళు చాలామంది వస్తున్నారు అక్కడ. వాళ్ళందరికీ సంతానం జరుగుతుంది. అందరికీ జరుగుతున్నాయా అంటే అది వాళ్ళ కర్మానుసారాన్ని బట్టి ఉంటుంది. అయితే ఒక దంపతులు వచ్చారండి 4 ఇయర్స్ బ్యాక్. నాకు హైదరాబాద్లో ఉంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఇట్లా పరిస్థితి అండి, మా బాబు చనిపోయాడు. వాళ్ళకి అప్పటికే ఇంటర్మీడియట్ చదివే బాబు ఉన్నాడు, ఒక పాప ఉంది. వీళ్ళ వయసు దగ్గర అప్పటికే 40, ఆయన 45 లేదా 45-50 అట్లా ఉన్నారు. సరే, మా బాబు చనిపోయాడండి కరోనా టైంలో. మా ఫ్యామిలీలో ఎవరు మగపిల్లలు లేరు, కాబట్టి నాకు మగ సంతానం కావాలి, అది మీరు బాబా గారిని అడగండి, ఎవరో చెప్పారు ఇక్కడికి వెళ్తే జరుగుతుంది అని, అందుకని మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఆమె వచ్చారు. ఆ దంపతులు 2 గుడి దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేశారు. సరే, నేను ఫోన్లో మాట్లాడి నేను చూస్తానమ్మా అని చెప్తే, ధ్యానంలో చూడగా వారు ఏం చేయాలో బాబా గారు చెప్పారు. చెప్పి ఈ విధంగా పాటించమనండి 5 వారాలు అని చెప్పారు. అది తూచా తప్పకుండా చేశారు. దీనికి ముందు ఏమిటి, వాళ్ళు అన్ని హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే ఆ వయసు పెద్దది, ఆమె కొంచెం బాగా, డాక్టర్స్ కూడా వద్దన్నారు. నీకు వీలు పడదమ్మా, ఇప్పుడు నువ్వు చేసుకోవద్దు, ఏమీ ప్రొసీడ్ అవ్వద్దన్నారు. అలాంటిది సరే బాబా గారు చెప్పి చేసిన తర్వాత వారు డాక్టర్స్ వైద్యం అన్నారు. మళ్ళీ బాబా గారు చేస్తూ ఉంటే వారికి ఇది అయిపోయిన వెంబడే ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. సో వారికి ఇప్పుడు బాబు 4.5 సంవత్సరాల బాబు ఇప్పటికీ. అద్భుతం. అదే ప్రకారంగా కందుకూరులో వైశ్యాస్ వాళ్ళ అబ్బాయికి, పెద్ద అబ్బాయికి పెళ్ళై, అతను కూడా బ్యాంకులో జాబ్. వారికి 7 సంవత్సరాలు అయింది పెళ్ళి, సంతానం లేదు. లేకపోతే ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా జరగట్లేదని ఇప్పుడు చివరిగా బాబా గారి దగ్గరికి ఇదే లాస్ట్ అనుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు ఇట్లా అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పాను. అప్పుడు కూడా నేను హైదరాబాద్లో ఉన్నాను. ఫోన్లో అడిగారు. ఫోన్లో అడిగినప్పుడు నేను ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని నేను వాస్తవంగా చూడలేదు, కానీ వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని ధ్యానంలో నాకు విజన్ కూడా చూపించారు బాబా గారు. చూపించి వాళ్ళు ఏం చేయాలో చెప్పారు. సరే, చెప్తే అది నేను వాళ్ళకి చెప్పాను. దురదృష్టవశాత్తు అప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్న బ్యాంకులు సెలవులు లేవని, మందిరం దూరంగా ఉందని చేయలే. భగవంతుడే చెప్పినా కానీ వాళ్ళు దాన్ని పాటించాల. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను కలిసి ఇలా జరిగింది, అందువల్ల చేయలేకపోయా, మళ్ళీ ఒకసారి బాబా గారిని అడగండి అన్నారు. అది పొరపాటమ్మా, అది భగవంతుడు ఒకసారి చెప్తే మనం దాన్ని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి వదిలేశాను నేను. కానీ బాబా గారు ఎమ్మిడే నాకు ఇన్నర్ వాయిస్ ఇచ్చారు, మళ్ళీ ఏం చేయాలనేది. అంటే మనం మానవ మాతృలుగా మనం వదిలేసినా కానీ భగవంతుడు వదలడు. అది వారికి ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది అది. సో ఎమ్మిడే ఏం చేయాలో చెప్పారండి. ఇది వాస్తవం.
వారు చెప్పినట్టుగా పాటించారు. ఇప్పుడు పాటించిన తర్వాత 108 రోజులు వాళ్ళని పూజ చేయమన్నారు. అదేం చేయాలో చెప్పారు. అయిపోయిన 3వ రోజే అమ్మాయికి ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు అద్భుతంగా ఉన్నాడు బాబు అందుట్లో. ఆ మొదట వాళ్ళకి నేను చెప్పాను కదా, వాళ్ళు మగ సంతానం కావాలని వస్తే మగ సంతానమే ఇచ్చారు వాళ్ళకి, ఏదో ఒకటి కాకుండా. ఇంకొకరు దంపతులు కొత్తపేటని మందిరానికి దగ్గరలోనే ఉంటారు. ఆ దంపతులు పాపం పెళ్ళయి 3-4 సంవత్సరాల పైన అయింది, సంతానం లేదు. అయితే అసలు మాకు సంతానం ఉందా లేదా అని వచ్చి కూర్చొని అడిగింది నా దగ్గర. స్వామి నాకు అసలు సంతానం ఉందా లేదా చెప్పండి ఫస్ట్ అని అన్నారు. నేను ధ్యానంలో చూస్తే వారికి విచిత్రంగా, ఎక్కడా నేను కూడా ఇదే ఫస్ట్ టైం, నాకు కూడా కొన్ని కొత్త అనుభవాలు ఉంటాయి. బూడిద గుమ్మడికాయ తెచ్చుకోమని చెప్పారు వారిని. బాబా గారు బూడిద గుమ్మడికాయ తెచ్చుకోమన్నారు. వెళ్ళి తెచ్చుకోండి అంటే ఆ దంపతులు వెళ్ళి బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నాకు అది బ్లెస్ చేసి దానికి ఏదో బాబాగారు చెప్పాల్సింది చెప్పి అది వారికి ఇవ్వమన్నారు. దాన్ని వారి పూజా మందిరంలో పెట్టి 108 రోజులు పూజ చేస్తే ఒక మంత్రం ఇచ్చారు, నామం. ఆ నామంతో పాటు 108 రోజులు పూజ చేస్తే వీరికి సంతానం కలుగుతుందని చెప్పారు. అయితే సరే తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకెళ్ళి చేస్తూ ఉంటే 3 నెలలు అంటే 90 రోజులు దగ్గరికి వచ్చినప్పటికీ ఆ బూడిద గుమ్మడికాయ అంతా కూడా పైనుంచి హోల్ పడి మొత్తం మురిగిపోయింది పూజా రూమ్లో ఉంటే. అది జరిగిన తర్వాత వెంబడే ఈమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంటే బాబా ఏం చెప్పారంటే వీరి యొక్క కర్మలన్నీ తీసి దాంట్లో పెట్టేశారు. అందుకే అది ఇది అయింది. ప్రతిదీ కర్మానుసారమే జరుగుతూ ఉంటాయి. మనకు బిడ్డలు పుట్టారన్నా రుణానుబంధం ఉంటేనే మళ్ళీ మనకు బిడ్డలు వస్తారు, లేకపోతే రారు. సో అదే ప్రకారంగా వాళ్ళ కర్మానుసారం జరుగుతూ ఉన్నాయి. కొన్ని కర్మల్ని వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి బాబా గారు తొలగిస్తారు. అది అందరికీ జరుగుతుందా అంటే అందరికి కూడా జరగదు ఒక్కోసారి. సో వారికి అలానే సంతానం కలిగింది. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదమ్మా, ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే కనుక ఆల్మోస్ట్ ఆల్ మనం అదొక 2-3 గంటలు అది వేరే చూద్దాము. సో అలా బాబా గారు లీలలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సత్యం గారు చూస్తే చాలా చోట్ల బాబా గారి గుళ్ళు ఉన్నాయి. మనకి ఎందుకు కందుకూరులోనే ఇన్ని విశేషాలు బాబా గారు చూపిస్తున్నారు? మరి మీకు మెసేజెస్ బాబా గారు ఇస్తారు కదా, మరి దీనికి మెసేజ్ ఏమైనా చెప్పారా? చెప్పారు. ఇప్పుడు వాస్తవంగా మొట్టమొదటి ఏంటంటే, నేను మందిరం 2009 శంకుస్థాపన చేశాము. అప్పటి నుంచి చాలామంది అడిగారు నన్ను, ఇక్కడ విలేజ్లోకి వచ్చి ఇంత పెద్ద మందిరాన్ని ఎందుకు నిర్మిస్తున్నారు? టౌన్లో పక్కనే 5 కిలోమీటర్లో మా కందుకూరు అని మండలం ఉంది, అక్కడ నిర్మిస్తే బాగా ఉంటుంది కదా, భక్తులు బాగా వస్తారు కదా అని చాలామంది అడిగేవాళ్ళు. అడిగిన వారందరికీ దాదాపు 100 మంది పైన అడిగారు. అడిగిన వారందరికీ కూడా నేనేం చెప్పేవాడిని అంటే, ఇది మా స్వగ్రామం, నేను పుట్టిన ఊరు కాబట్టి పుట్టిన ఊరిలోనే ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో నేను ఇక్కడ తలపెట్టాము ఈ కార్యక్రమం అని నేను చెప్తూ వచ్చేవాడిని. ఒకరోజు బాబా గారు ఏం చెప్పారు అంటే, వీడు ఇక్కడ పుట్టాను కాబట్టి ఈ మందిర నిర్మాణం ఇక్కడ చేశాను అంటున్నాడు, అది కరెక్ట్ కాదు. ఈ మందిర నిర్మాణం చేయడం కోసమే వీడికి ఇక్కడ జన్మనిచ్చాను, జన్మ ఇక్కడ తీసుకొని వచ్చే విధంగా చేశాను అని బాబా గారు చెప్పారు. అందుట్లో ఇప్పుడు ఏదైతే మందిర నిర్మాణం జరిగిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలము యుగ యుగాల నుంచి ఈ స్థలము నాది అని చెప్పారు భగవంతుడు. అంటే ఒక్కొక్క యుగంలో ఆ స్థలంలో అవి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గుడులు జరిగి ఉన్నాయి ఆ స్థలంలో. కాబట్టి మళ్ళీ అక్కడే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. మనకి ఎటువంటి సంబంధం లేదు, ఇది వారు సెలెక్ట్ చేసుకొని మరలా ఏం చెప్పారంటే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నా భక్తులు వారి యొక్క కర్మలన్నీ కూడా వాళ్ళ కర్మ నుంచి విముక్తి అవ్వడం కోసమే ఇక్కడ నేను వచ్చి ఉన్నాను అని చెప్పారు. మీరు అడిగారు ఒక ప్రశ్న, అన్ని మందిరాలు ఉన్నాయి కదా, ఇక్కడ విశిష్టత ఏంటి, ఎందుకే ఇక్కడే ఇట్లా జరుగుతున్నాయని మీరు చెప్తున్నారంటే, బాబా గారి మందిరాలు ఎక్కడున్నప్పటికీ జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. కారణం ఏమిటంటే, అది బాబా గారే
నిర్ణయించుకుంటారనమాట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు వారి యొక్క భక్తులను బట్టి, జనాలను బట్టి అందరూ ఒకటే ఆయనకి. భక్తులంటే ఓన్లీ సాయిబాబా భక్తులు అనేది కాదు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఏ అవతారాన్ని కొలిచేవారైనా సరే భగవంతుడికి ఒకటే, అందరూ దగ్గరికి తీస్తారు. సో ఆ ప్రకారంగా వారు అక్కడికి వచ్చి ఉన్నారు, వారి శక్తి ఆ విధంగా అక్కడ చూపిస్తున్నారు. సత్యం గారు, ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. తప్పకుండా. బాబా గారి గురించి చెప్పండి అని అన్నప్పుడు మీరు బాబా గారిని ఒక భగవంతుడిగా చెప్తారా, గురువుగా చెప్తారా, ఒక అవధూతగా చెప్తారా? చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. అయితే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బాబా గారు అనేవారు సబ్కా మాలిక్ ఏక్ అంటే అర్థం ఏంటి? అందరికీ కూడా భగవంతుడు ఒక్కడే. మనము మూలంలోకి వెళ్ళాలి. అసలు చాలా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. వాస్తవం చాలా సింపుల్. ఇది మూలంలోకి, ఈ సృష్టి మొత్తం ఆరంభం కాకముందు ఏమున్నది? అదే భగవంతుడు. ఆ యొక్క భగవంతుని శక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లోనూ ఉంది. కాబట్టి ఈ 84 లక్షల జీవరాశులు కూడా భగవత్ స్వరూపాలే. అందుకే బాబా గారు సచ్చరిత్రలో కూడా మీరు చూసినట్లయితే వారు ఏం చెప్తారు? సకల జీవులలో నేను ఉన్నానని మీరు గమనించండి. ప్రతి అవతారం, ప్రతి భగవద్ అవతారం కూడా అదే చెప్తారు. కృష్ణ పరమాత్మ మనకు అదే చెప్పాడు కదా, అన్నిట్లో నేనే ఉన్నానని చెప్పాడు. దానిని మనం గమనించగలగాలి. కాబట్టి వారు తప్పక భగవత్ స్వరూపులే, పరబ్రహ్మ స్వరూపం, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. నా ఎదుట ఉన్నటువంటి మీరు, వారు అందరూ కూడా భగవత్ స్వరూపులే. అయితే మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని వెలికి తీయాలి మనం. అది సాధన ద్వారా పాసిబుల్ అవుతుంది. ఎవరైతే సాధన చేసి నీలో ఉన్నటువంటి ఆ భగవంతుని శక్తి కనుగొనగలుగుతారో వారు భగవత్ స్వరూపుల కింద మారిపోతారు. చాలా బాగా చెప్పారండి. ఇంకొక ప్రశ్న వస్తుంది. చెప్పండి. బాబా గారు సచ్చరిత్ర గురించి మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బాబా గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన భిక్షాటన చేసేవారు. ఈ భిక్షాటన చేసిన దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో చెప్తారా? తప్పక. అసలు భిక్షాటన చేసే యొక్క అధికారం ఎవరికి ఉంది? ఎవరైతే యోగీశ్వరులు ఉంటారో, సన్యాసులు ఉంటారో, గృహస్థాశ్రమంలో లేని వారు ఉంటారు, వారికి భిక్ష చేసే అధికారం ఉంది. కాబట్టి వారు భిక్ష చేయొచ్చు. ఎందుకంటే వారు స్వతహాగా ఏది పాత్రలు పెట్టి వంట చేసుకోరు. వారికి భిక్ష చేసే యొక్క అవకాశం ఉంది. అయితే ఈ షిరిడి సాయిబాబా షిరిడీలో ప్రతిరోజు 5 ఇళ్ళకి వెళ్ళి భిక్ష చేసేవారు. దాని యొక్క వెనక ఆంతర్యం ఏమంటే, అసలు ఈ సన్యాసులు కానీ యోగులు కానీ భిక్ష చేసేటప్పుడు ఓన్లీ 5 నుంచి 7 ఇళ్ళకి మాత్రమే వెళ్ళాలి. ఆ రోజు వారికి ఏదైనా సంక్రమించిందా తీసుకోవాలి. ఒకవేళ సంక్రమించలేదు అంతటితో ఆపేస్తారు. అంతేగాని ఇంకా పద్దాకలు వెళ్తూ దాన్ని కూడబెట్టి తీసుకొచ్చి స్టాక్ పెట్టుకొని రేపటికి ఎల్లుండికి ఇది చేయరు. సో అది ఒకటి. రెండవది, షిరిడి సాయిబాబా షిరిడీలో భిక్ష చేసి ప్రతిరోజు 5 ఇళ్ళకి వెళ్ళి వారి యొక్క కర్మలను తీసుకునేవారు భిక్ష ద్వారా. అందుకనే మనం ఈ మోపాడు మందిరంలో కూడా బాబాగారే చెప్పారు, ప్రతి ఇంటికి భిక్షకెళ్ళమన్నారు. ప్రతి ఇంటికి భిక్షకెళ్ళి వారు ఏమన్నా పిడికిడ బియ్యం ఇచ్చినా సరే, ₹1 ఇచ్చినా సరే ధన రూపంలో అవి తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో ఉపయోగించండి, అన్నదానానికి కానీ దేనికైనా ఉపయోగించండి అని చెప్పారు. మరి ఏంటి, ఎందుకు చెప్పారు ఇది అంటే, మీరు ఆ విధంగా ఆ ఇళ్ళకి వెళ్ళి భిక్ష తీసుకున్నప్పుడు ఆ భిక్ష రూపంలో వాడి కర్మలను నేను తీసుకుంటున్నాను ఆ భిక్ష ద్వారా అని బాబా గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఆ దగ్గర
2022 నుంచి నిరంతరంగా జరుగుతూనే ఉంది అది ఆ కార్యక్రమం. అద్భుతమైన కార్యక్రమం భిక్షాటన. అయితే సచిన్ గారు, మీరు ఇక్కడ కూడా అన్నదానాలు అవి చేస్తూ ఉంటారు, మోపాడులో కూడా అన్నదానాలు అవి చేస్తూ ఉంటారు. మీరు అంటే మొదటి నుంచి ఇప్పుడు బాబా గారి మార్గంలో ఉన్నారని ఈ సౌమ్యత దీంతో వచ్చారా, లేకపోతే ఈ మార్గంలో వచ్చిన తర్వాత మీలో మీరు ఏమైనా మార్పు గమనించారా? మీ గురువుగారి సాన్నిధ్యంతో కానీ, లేకపోతే బాబా గారి మార్గదర్శనంలో నడుస్తున్నప్పుడు కానీ, అంటే ఈ సేవాభావం, ఈ అన్నదానం ఇవన్నీ రావాలి అంటే అది కొంచెం పూర్వజన్మ సుకృతంతో వచ్చిన సంస్కారాల వల్ల వస్తుంది. అంటే మొదటి నుంచి మీరు ఇదే భావంతో ఉన్నారా, లేకపోతే ఈయన మార్గంలో మీలో మీరు మార్పు ఏదైనా చూసారా, గమనించారా? అవునమ్మా. ఇప్పుడు వాస్తవంగా నాకున్న జ్ఞానాన్ని బట్టి, ప్రస్తుతం నేనున్న స్థితిని బట్టి నేను ఆలోచన చేశాను నా గురించి కూడా. నాకు ఇది పూర్వజన్మ కంటిన్యూషనే. నాకు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎవరైనా పేదల పట్ల, ఎవరైనా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లోకుగా చూస్తున్నారు అంటే కనుక ఒక సింపతి ఏర్పడుతూ ఉండేది వాళ్ళమ్మడి. ఆ సింపతి నాకు బై బర్త్ నుంచే వచ్చింది, కంటిన్యూషన్. సో అదే ప్రకారంగా ఒక ఆధ్యాత్మిక స్థితిలోకి నేను వచ్చినాక కూడా అది ఇంకా ఎక్కువైంది, రెట్టింపైంది. మొదటలో ఎవరిది ఆశించకూడదు, మనకు వీలైతే మన దగ్గర ఎవరికన్నా పెట్టాలనేది నాకు బాహ్యంలో ఉన్నప్పుడు కూడా ఉండేది. ఇది ఈ క్రమంలోకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత, బాబా గారి తత్వం తెలుసుకున్న తర్వాత అది విరివిగా చేయాలి మనం అనే స్థితిలోకి వెళ్ళిపోయాం. మేము 2011లో హైదరాబాద్లో గాయత్రి నగర్లో సాయి సేవా సమితి మొదలుపెట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఇప్పుడు కూడా మా యొక్క ఎవరైతే ఉన్నారో తోటి సాయి బంధువులు వారందరూ మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా నిరంతరం ఆ కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. దానాలన్నింటిలో కూడా అన్నదానం గొప్పదన్నారు కదా మన పెద్దలు. అన్నం ఒక్కటే ఎవరైనా పెడుతూ ఉంటే చాలు అనేది, మిగతా దేని దగ్గరికి వచ్చినా కూడా చాలు అనేది ఉండదు. మనీ అనుకోండి, డబ్బుల రూపంలో ఎంత ఇచ్చినా కానీ, కోటి ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా ఇంకా కొంచెం కావాలంటూనే ఉంటారు. అన్నం మాత్రం ఇంకా చాలమ్మ కడుపు నిండింది అంటారు. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అది మాకు షిరిడి సాయిబాబా గారు నేర్పిన యొక్క తత్వమే. వారు షిరిడీలో ఉన్నప్పుడు అన్నదానాలు విరివిగా చేసేవారు. అక్కడ వారే స్వయంగా భోజనాలు తయారు చేసి అందరికీ వడ్డించేవారు. సచిన్ గారు, ఇంకొక ప్రశ్న అండి. మీరు ఇప్పుడు చూస్తుంటే మీ ఇప్పుడు వేషధారణ చూస్తే అచ్చం బాబా గారు లాగానే మీరు తలకి అది కట్టేసుకున్నారు, కఫ్ని అంటారేమో, అది కట్టుకున్నారు, దండం ఒకటి పట్టుకొని ఉన్నారు. మొదటి నుంచి కూడా మీరు దీనిలోనే ఉన్నారా, లేకపోతే దీని వెనకాల బాబా గారి మెసేజ్ ఏదైనా ఉందా మీకు? కరెక్ట్. ఇప్పుడు ఈ తెల్ల వస్త్రాలు ధరించడం అనేది మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మా గురువు గారి ఆధ్వర్యంలో. అది బాబా గారు చెప్పారు, పురుషులు తెల్ల వస్త్రాలు ధరించాలి, స్త్రీలు ఆకుపచ్చ వస్త్రాలు ధరించాలి అని. వాటి వల్ల ఈ తెల్ల వస్త్రాలతో ఒక ప్రశాంతత ఉంటుంది. ఎదుటి వాళ్ళు నీ వైపు చూసినా కానీ వారు కూడా వీరు నిజమైన ఆధ్యాత్మిక భక్తులు అనేది ఒక ఫీలింగ్ వారికి వస్తుంది అనే ఉద్దేశంతో మా గురువుగారు మాకు చెప్తూ ఉండేవారు. ఆ ప్రకారంగా మేము ధరించేవాళ్ళం. ఇది కూడా తలకి కార్యక్రమాలు ఏ జరుగుతున్నా కానీ మా గురువుగారు మాకు ఎప్పుడు తలపాగా ఒకటి కట్టుకొమ్మని ఇచ్చేవారు, మేము కట్టుకుంటూ ఉండేవాళ్ళం. అయితే పర్టికులర్గా ఇప్పుడు నేను నిరంతరం ధరిస్తున్నటువంటి తలపాగా గురించి మీకు వివరణ చేస్తా. 2025 ఫిబ్రవరి 28వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకి నేను ధ్యానంలో ఉన్నప్పుడు బాబా గారు ఒక సందేశం ఇచ్చారు. నీవు చిత్రకూటము వెళ్ళి 3 నెలలు అక్కడ దీక్ష చేసి రావలేను, దాని ద్వారా నీకు అమితమైన శక్తి లభిస్తుంది అని చెప్పారు.
సరే నేను ఆ బాబా గారు చెప్పిన దాని ప్రకారం మేము ఆ చిత్రకూట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 నెలలు ఉన్నాం. అయితే మేము ఈ తలపాగా అనేది మా గురువుగారు బాబా గారే చెప్పి చేయించారు, కట్టించారు. బాబా గారే ఒకసారి గురువు గారికి కట్టించారు ఒక రామ భక్తుడి ద్వారా. అదే ప్రకారంగా మేము చిత్రకూట వెళ్ళినప్పుడు మేము ఇక్కడి నుంచి పూజా సామాగ్రి, మిగతా వంటకు సంబంధించిన సామాగ్రి అన్నీ తీసుకెళ్ళాము 3 నెలలకు సరిపడా. ఆ సమయంలో మేము బ్యాగులు ఓపెన్ చేస్తూ ఉంటే ఒక తలపాగా దాంట్లో నుంచి బయటపడింది. ఈ వస్త్రం బయటపడ్డప్పుడు సరే అది గురువు గారిది, ఎలా వచ్చిందో తెలియదు, మనం తీసుకురాకపోయినా కానీ అది వచ్చిందంటే ఏదో విశిష్టత ఉంది అని చెప్పి గురువు గారి యొక్క చిత్రపటం మీద అది పెట్టి ఉంచాం. ఉంచిన తర్వాత ఆ రోజు మాకు దీక్ష బాబా గారే ఇప్పించారు. నాకు నా చుట్టుపక్కల ఉన్న 4 వ్యక్తులకు కూడాను, మా మిసెస్కి, మా అబ్బాయికి, ఇంకో అంకయ్య గారని ఆయన వచ్చారు మాతో పాటు, వారికి కూడా దీక్ష ఎలా ఇప్పించాలో సకల దేవతల్ని ఇన్వైట్ చేసి, గురు దంపతుల్ని ఇన్వైట్ చేసి అందరి ద్వారా ఆశీస్సులు ఇచ్చి దీక్ష ఇప్పించారు. ఇప్పించి అయిపోయిన తర్వాత ఏవైతే మేము గురువుగారి చిత్రపటానికి ఈ తలపాగా కట్టామో ఆ తలపాగాని అంకయ్య గారిని తీసుకొచ్చి నాకు ఈ తలకి కట్టమని చెప్పారు. సరే అక్కడ ఉన్న 3 నెలలు దాన్ని ధరిస్తూనే వచ్చాం. బాబా గారు ఏం చెప్పారంటే ఎందుకు కట్టాలి అంటే కనుక, ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు కేవలం చూపు ద్వారానే కొన్ని కర్మలు వస్తూ ఉంటాయి మీకు. అంటే నేను వారి ద్వారా చూసినప్పుడు, వారి వైపు చూసినప్పుడు ఆ కర్మలు నాకు పాస్ అవుతాయి. పాస్ అయినప్పుడు ఆ కర్మలు ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంటే దీని ద్వారా వెళ్ళినప్పుడు నీకు శరీరానికి ఇబ్బంది ఉండదు అని బాబా గారు చెప్పడం జరిగింది. అది నాకు నిరూపణ అయింది ఒక 4-5 సార్లు. ఇప్పుడు యాక్చువల్గా మొన్న హైదరాబాద్ వచ్చాను నేను. అంటే సోమవారం రోజు నేను హైదరాబాద్ వచ్చాను. సోమవారం రోజు నేను హైదరాబాద్ వస్తే నాకు ఒక స్థలము రిజిస్ట్రేషన్ గురించి ఉంది, దాని గురించి కూడా మీకు చెప్తాను. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి, నేను ఈ బయటికి వెళ్తున్నాం కదా ఈ తలపాగా పెట్టుకోలేదు, నార్మల్గా ఉన్నా. కొంతమంది వచ్చి టకటక నాకు నమస్కారం చేసుకోవడం జరిగితే వారి యొక్క మిస్సెస్కి వైరల్ ఫీవర్ ఉందని చెప్పేసి నాకు ఇంతకుముందు చెప్పున్నాడు ఆయన. అందుకే అక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది, అయినా కూడా తీసుకొస్తాను ఈ కార్యక్రమం కోసం, అంటే రిజిస్ట్రేషన్ కోసం చెప్పాడు అతను. సరే వాళ్ళు నమస్కారాలు పెట్టుకొని వెళ్ళిపోయారు. నేను కూడా మామూలుగానే ఉన్నా. ఇంటికి వచ్చిన నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి మొత్తం నిద్ర లేదు నాకు. విపరీతమైన వేడి, ఫీవర్ వచ్చేసింది బాడీలో. వచ్చేసి నోస్ బ్లాక్ అయిపోయి అసలు నిద్రపోవడానికి వీలు పడల. దాదాపు 4 గంటల వరకు, ఉదయం 4 గంటల వరకు అదే స్థితి ఉండింది. 4 గంటల తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చింది. అయితే నిరంతరం నేను నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను. సో దీన్ని బట్టి ఏంటంటే బాబా గారు వారి నుంచి కర్మల నాతురు వారే తీసుకుంటారు మళ్ళా. అది జరుగుతూ ఉంది. దానికోసమని ఈ తలపాగా వారు కట్టుకోమని చెప్పారు. దానికని ఇది కట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే అది మీరు కట్టుకోకపోతే వెంటనే ఇమీడియట్గా మీకు దాని ఎఫెక్ట్ కూడా మీకు తెలుస్తూ ఉంది. నాకు అలా ఒక 4-5 టైమ్స్ నాకు అది నేను పక్కన పెట్టినప్పుడు ఆ విధంగా రావడం జరిగింది. అది ఉన్నప్పుడు నాకు, ఎందుకంటే ఇప్పుడు నేను మందిరం దగ్గర ఉన్నప్పుడు దాదాపు 100 మంది వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలు, ఇలాంటి సమస్యల గురించి. అందరికీ కర్మలు అనేవే మెయిన్. ఎవరికైనా వాళ్ళు వచ్చి ఆ విధంగా కూర్చోగానే సో అవన్నీ కూడా పాస్ అవుతూ ఉంటాయి. నార్మల్గా ఉన్న స్థితిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కూర్చొని వారి యొక్క అన్ని సమస్యలు విన్నా కానీ ఏం కాదు. ఉన్నప్పుడు లేకుండా కనుక కొంచెం ఒక 10 మినిట్స్ ఉన్నా కూడా దాని యొక్క ఏంటనేది తెలుస్తుంది. దీని గురించి తెలుసుకోవచ్చా అంటే దాని గురించి? ఇది సటకామ్మ. వాస్తవంగా మా గురువు గారు కూడా ఇలాంటి సటక ఉండేది. బాబా గారే గురువు గారికి
ఒక వ్యక్తిని పంపించి నేను మీకు ఒకటి ఇస్తున్నాను, అది తీసుకోమని చెప్పడం జరిగింది. అది తీసుకొని షిరిడీ వస్తే దాంట్లో ఒక మూలిక పెట్టి నేను ఇస్తానని చెప్పి గురువుగారికి చెప్పారు ఆ రోజు. అది ఆ రోజు నుంచి గురువుగారు దగ్గర ధరించడం ఉన్నారు. దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే 2009లో దత్తావతారమైనటువంటి మొట్టమొదటి అవతారమైనటువంటి శ్రీవల్లభ స్వామి కురువపురంలో ఉన్నారు. 13వ శతాబ్దంలో వారు కురువపురంలో కొన్నాళ్ళు ఉన్నారు. అయితే ఆ స్థలానికి 2009లో మేము వెళ్ళడం జరిగింది గురువుగారితో పాటే. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృక్షం ఉంది, మర్రి వృక్షం. అది దాదాపు అప్పటి నుంచి ఉంది, ఆయన ఉన్నప్పటి నుంచి ఉంది. 13వ శతాబ్దం నుంచి ఉంది. దానికి సంబంధించిన వేర్లు మేము రిటర్న్ వచ్చేటప్పుడు మా బ్యాగులో వచ్చాయి. వేర్లు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి, ఇంత పొడవువి మా బ్యాగులో వచ్చాయి. వచ్చిన తర్వాత మేము ఇంటి దగ్గర చూసుకొని గురువుగారిని అడిగాం, ఇవేంటి గురువుజీ ఇవి వచ్చాయి ఇట్లా, ఏంటి పరిస్థితి అంటే, వారికి ధ్యానంలో ఉన్నప్పుడు బాబా గారు చెప్పింది ఏమిటంటే, వాటిని నేనే తెప్పించాను, వాటిని మీ పూజా మందిరంలో ఉంచండి, అవసరమైనప్పుడు నేను తెలియపరుస్తాను అని అన్నారు. ఎప్పుడు 2009లో. మేము అప్పటి నుంచి పూజా మందిరంలో పెట్టి మేము అప్పుడప్పుడు గమనించేవాళ్ళం, గురువుగారి దగ్గర సటకా ఉంది కదా, ఆ సటకా ద్వారా మాకు అప్పుడప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తుంటే కొన్ని రుగ్మతలు తగ్గిపోతుండేది, శారీరక రుగ్మతలు. భక్తులకు కూడా అదే జరుగుతూ ఉండేది. కాబట్టి దీనిని టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఎప్పుడన్నా బ్యాక్ పెయిన్ కానీ లెగ్ పెయిన్ కానీ ఉన్నప్పుడు అవి ప్రయోగించి చూస్తే తగ్గిపోయాయి. తర్వాత మా స్నేహితులు కొంతమంది వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఒక ఇట్లా విధంగా ఉన్నప్పుడు వారు వాడి తగ్గిపోయింది, ఇమ్మీడియట్గా దాని నుంచి విముక్తి కలిగింది. సో ఒకసారి నాకు తీసుకెళ్తామండి, మేము మా ఇంట్లో ఉంచుకొని ఇస్తామని కూడా అన్నారు. మేము అట్లా బాబా గారి అనుగ్రహం లేకుండా ఇవ్వడానికి రాదని ఇవ్వాల. అది 2009 నుంచి అది జరిగింది. మరి ఆయన చెప్తా అన్నారు కదా, గురువు గారు 2019లో కాలం చేశారు. కాలం చేసిన తర్వాత 2023లో వీటి గురించి బాబా గారు బయటికి తీశారు. ఇప్పుడు మీరు ఇవి తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి అని చెప్పడం జరిగింది. దానికి మేము ఈ పైన అత్తి చెట్టు, ఔదుంబర వృక్షం సంబంధించినటువంటి కర్రతోటి ఒక గొట్టంలాగా చేసి ఈ యొక్క వేర్లని దాంట్లో పెట్టి దీన్ని క్లోజ్ చేసి దీంట్లో ఉంచడం జరిగింది. బాబా గారు ఏం చెప్పారంటే, ఒక మహాపురుషుని యొక్క, దివ్య పురుషుని యొక్క శక్తి ఇందులో ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు ఏంటి, ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళని ముట్టుకుంటే, అంటే ఫిజికల్గా టచ్ చేస్తే వాళ్ళకి వాళ్ళ కర్మలన్నీ మనకి పాస్ అవుతాయి. అందుకని ఇప్పుడు దీంతో పాటు మనం కనుక వారికి టచ్ చేస్తే కూడా ఆ కర్మలు మనకి అన్నీ రావు. తర్వాత దీనిలో ఉన్నటువంటి శక్తి అరెస్ట్ చేస్తుంది మధ్యలోనే, మన దాకా రాకుండా. ఇవి బాగా జరుగుతున్నాయి, జరిగాయి కూడా. దీని యొక్క శక్తి నిరూపణ అయింది మాకు. అలాగే దాంతోపాటు మీరు ఎవరికైతే ఆశీర్వచనం ఇస్తారో వారి యొక్క రుగ్మతలు కానీ సమస్యలు కూడా తీరిపోవడం జరిగింది. అవి ప్రాక్టికల్గా వాళ్ళే చెప్పడం జరిగింది మనకి. సో చాలాసార్లు జరిగాయి. అయితే సత్యం గారు, మరి మీరు బాబా గారి దగ్గర నుంచి మెసేజెస్ మీకు వస్తున్నాయి, కందుకూరులో మందిర నిర్మాణం చేశారు, అక్కడ ఎన్నో లీలలు జరుగుతున్నాయి, మీరు ఎన్నో సేవలు కూడా చేస్తున్నారు, అన్నదానం అని ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీరు బాబా గారు చూపించిన మార్గంలోనే పరిపూర్ణంగా మీరు నడుస్తున్నారు. మరి మీరు ఇంత సేవ ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా బాబా గారిని చూడాలని కానీ లేకపోతే బాబా గారి దర్శనం కానీ మీకు ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు వాస్తవం, దీనికి ముందు ఒకటి చెప్పాలి. ఈ మెసేజ్ వస్తున్నాయి అంటున్నారు కదా మీరు, అది మా గురువు గారికి వస్తూ ఉన్నాయి 1989 నుంచి వారికి మొన్న 2019లో కాలం చేసే వరకు కంటిన్యూగా వస్తూనే ఉంది. ఈ యొక్క సందేశాలు 2011లో నాకు రావడం మొదలైనవి. మా గురువుగారు ఉండంగానే, భౌతికంగా ఉండంగానే. అప్పుడు కొన్ని నేను అంతటి నేను రాసి వారికి చూపించి, వారికి మాత్రమే చూపించేవాడిని, బయట ఎవరికి చూపించలేదు కూడా. నేను కారులో వెళ్తున్నప్పుడు కూడా
సడన్గా వస్తూ ఉండేవి. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా వస్తూ ఉంటే అప్పటికప్పుడు నేను మా మిసెస్ని అడిగి పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసి పెట్టేవాడిని. అలా జరుగుతూ ఉండేది. అయితే మీరు అడిగిన ప్రశ్న, బాబాగారు దర్శనం నాకు 2014 నుంచి ఒక స్మోక్ స్మెల్ బాగా వస్తూ ఉండేది. చుట్ట, పొగాకుతో చేయబడినటువంటి చుట్ట ఏదైతే ఉందో అది తాగినప్పుడు వారి పక్కనే మనం కూర్చుంటే కనుక ఏ విధంగా అయితే మనకి ఆ స్మెల్ వస్తూ అబ్బో బరాయించలేము ఇంకా అన్నంతగా విధిగా ఉంటుందో ఆ విధంగా ఆ స్మోక్ వస్తూ ఉండేది. అయితే నేను మా మిసెస్ని కానీ పక్కన ఉన్న వాళ్ళని కానీ అడిగేవాడిని, వంట రూమ్లో ఏమన్నా వంట చేస్తున్నారా, ఆ స్మెల్ ఏమన్నా నాకు వస్తుందా అంటే నాకు డౌట్ అంతా. నాకు ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు, అది నాకు అనుభవం లేదు అప్పటి వరకు. ఈ చూడండి ఒకసారి అనేవాడు. స్టవ్ ఏమీ ఆన్ చేయలేదు. అయితే చుట్టుపక్కలకి వెళ్ళి చూసిరండి, ఎవరన్నా సిగరెట్లు తాగుతున్నారేమో చుట్టుపక్కల అనేవాడిని. వెళ్ళి చూసేవాళ్ళు, అక్కడ ఎవరు లేరని వీరు చెప్పేవాళ్ళు వచ్చి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. గురువుగారికి నోటీస్ కూడా తీసుకెళ్ళాను నేను. అది ఇలా జరుగుతుంది గురువుగారు అంటే అది బాబాగారి యొక్క లీలే అని చెప్తే అప్పటికి నాకు ఆ సందేహం పోకపోతే ఒక 1 year జరిగిన తర్వాత ఏమైందంటే అర్ధరాత్రి ఆ స్మెల్ రావడం మొదలైంది. అంటే 2 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి ఆ ప్రాంతంలో. బాబా గారు ఏమన్నారంటే, ఇప్పుడు చెప్పు, పగలు ఏదో అది ఇది అని చెప్తున్నావు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది నా శక్తి అన్నారు. సో నేను 3:30 కల్లా లేచి ధ్యానంలో కూర్చుంటాను. ఎప్పుడన్నా బడలికతోటి ఏదైనా పనిలో ఉండి బడలికగా ఉన్నప్పుడు డే టైము, రాత్రి నిద్ర ఎక్కువ పట్టినప్పుడు లేవలేకపోతే కనుక ఆ యొక్క స్మెల్ నా ముక్కులోకి విపరీతంగా వచ్చి ఆ స్మెల్ ద్వారా నేను లేచి కూర్చునేవాడిని. ఎంత అంటే నిజంగా ఆ మహానుభావుడు మన ఎమ్మడి ఉండి నిరంతరం కనిపెట్టుకొని ఉండి నడిపిస్తున్నాడు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అది పూర్వజన్మ, దీనివల్లే నాకు ఇది లభించింది. ఆ ప్రకారంగా నాకు ఎన్నిసార్లు బాబా గారు నిదర్శనం ఆ విధంగా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా ఆ యొక్క బాబా గారు వీరు వస్తున్నారు, అది ఇంటర్వ్యూ చేస్తామంటున్నారు, అదంతా మీరే నడిపించండి, ఏదో మీరే చెప్పండి అన్నాను. ఎమ్మిడే విపరీతమైన స్మెల్. అంటే నేనున్నాను, నీకు ఏమీ అధైర్యపడద్దు అనేది ఆయన యొక్క సంకేతం. ఆ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ఈ పాడ్కాస్ట్లోని మా ఒక చివరి ప్రశ్న అండి, షిరిడీలో ఉన్న బాబా మందిరానికి, కందుకూరులో ఉన్న బాబా మందిరానికి ఎక్కడైనా లింక్ ఏదైనా ఉందా ఆధ్యాత్మికంగా? వాస్తవంగా బాబా గారు చెప్పేదంటే ఏంటంటే, నేను షిరిడీలో మాత్రమే ఉన్నాను అని అంటే కనుక ఎవరైనా అని అనుకుంటూ ఉంటే వారు నన్ను పూర్తిగా విశ్వసించలేదు అని తెలుసుకోండి. నేను లేని ప్రదేశం అంటూ లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ సాయి మందిరాలనున్నా అక్కడ వారి శక్తి ఉంటూనే ఉంది. అదేవిధంగా ఒకసారి బాబా గారు ఏం చెప్పారంటే, ఎవరైతే షిరిడీ వచ్చి నన్ను దర్శించుకోలేనని బాధపడుతూ ఉంటారో వారు మోపాడు సాయి మందిరం వచ్చి నన్ను దర్శించుకుంటే షిరిడీ వచ్చినట్టే అని చెప్పడం జరిగింది. బాబా గారే చెప్పారు ఆ విషయం. తర్వాత ఇంకొక అద్భుతమైన లీల మీ ద్వారా ఇప్పుడు షేర్ చేసుకోవాలండి. ఈరోజు నేను ఇక్కడికి రావడం, హైదరాబాదు నిన్న సోమవారం రావడానికి కారణం కూడా అదే. నేను 2006లో ఒక స్థలం కొన్నాను. స్థలం కొంటే ఆ స్థలము ఎవరైతే నాకు అమ్మిన వాళ్ళు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ పేరు చెప్పకూడదు. ఆ సంస్థ ఏం చేశారంటే మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మారు. వేరే అతను కొనుక్కున్నాడు, అయిపోయింది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా 2025 జనవరిలో ఇక్కడ మా యొక్క మిత్రుని యొక్క గృహప్రవేశం ఉంటే మా మిసెస్ వచ్చారు. నేను అప్పుడు ఆంధ్రాలోనే ఉన్నాం అందరం. ఆమె వచ్చి ఆ కార్యక్రమం ఫంక్షన్ అయిపోయింది. ఆమె రిటర్న్ బయలుదేరదాం టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అప్పుడు నాకు బావ ఏం చెప్పారంటే, ఒకసారి స్థలం దగ్గరికి వెళ్ళి చూసి రమ్మన్నాడు. ఎమ్మిడే నేను చెప్తే టికెట్ బుక్ చేసుకున్నామంటే క్యాన్సిల్ చేసుకున్నారు.
క్యాన్సిల్ చేసుకొని వెళ్ళి స్థలం దగ్గరికి చూస్తే మా స్థలానికి అంత బేస్మెంట్ కట్టేసి మట్టి నింపేసి ఉన్నారు వాళ్ళు. ఎమ్మడే వాళ్ళతో మాట్లాడితే ఇది మేము కొనుక్కున్నాము లాస్ట్ ఇయరే అని అన్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టి మేము ప్రాసెస్ వాళ్ళతో మాటలు జరుగుతూ ఉంటే వారు మేము ఎటువంటి ప్రెషర్ ఎక్కువ పెట్టలేదు, అడుగుతున్నాం, చూపించాం డాక్యుమెంట్స్, వారు మాకు రిటర్న్ తిరిగి మాకు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎలా అంటే అసలు విచిత్రం ఏంటంటే ఇక్కడ అమ్మిన సంస్థ కన్నా ఎవరైతే కొనుక్కున్నారో ఆయన వచ్చేసి నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం, ఈ స్థలము గురించి ఆ సంస్థ వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్వామి మీకు నేను రిజిస్టర్ చేసి ఇస్తాను అని చెప్పారు. దీనికి ముందే ఏం జరిగింది, బాబాగారు నాకు చెప్పున్నారు, దాని గురించి నువ్వేం ఆందోళన చెందవద్దు, ఆ స్థలం మరలా నీ దగ్గరికే చేరుతుంది అని. అంటే నిన్న రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అదే దంపతులు వాళ్ళిద్దరూ వచ్చేసి ఆ యొక్క మాత్రం నాతోటి ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వకుండా చలానా డబ్బులు కానీ దానికి అయ్యే ఖర్చులు మొత్తం వారే బరాయించి ఆ స్థలాన్ని నా పేరు మళ్ళీ రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఇది ఒక బాబా గారు అద్భుతమైన లీల అనమాట. ఇది వారు ఇంకా ఏమంటున్నారు, ఇక నుంచి మీరు మాకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలి, అంటే బాబా గారు ఎప్పుడు మేముడు ఉంటారు, న్యాయం ధర్మం అనేది మీరు వదలకుండా ఉంటే మీకు ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, అది వదిలిపెట్టారా పట్టించుకోరు అని నేను చెప్తే, మీరు నాకు ఫోన్ చేయకపోయినా నేను మీకు నిరంతరం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, ఫోన్ చేస్తూ ఉంటాం అని చెప్పి, అలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు చెప్పండి. హైదరాబాద్ అనే నగరంలో ఎవరైనా ఒకసారి కనుక మన చేతుల నుంచి స్థలం వెళ్ళిపోయిందంటే ఇక రాదు. నాకు తెలుసు, నా స్నేహితులు కూడా జరిగి ఉన్నాయి అట్లా. ఇది బాబా గారి అద్భుతమైన లీల. దీనికి నిదర్శనం ఇంకేం కావాలి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. బాగా సత్యం గారు, బాబా గారి లీలలు మీరు ఎన్నెన్నో చెప్పారు, కానీ మాది ఒక ప్రశ్న అండి, మీరు తప్పుగా భావించినంటే ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అయ్యో, ఏమైనా అడగచ్చు. మీరు కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు, కాలు యొక్క దీంతో. మరి బాబా గారు నడక రాని వాళ్ళకి నడకిప్పించారు, మాటలు రాని వాళ్ళకి మాట్లాడే శక్తిని ఇచ్చారు, ఎన్నో లీలలు ఎన్నో అద్భుతాలు చూపిస్తున్నారు భక్తులుగా వచ్చిన వాళ్ళకి. అలాంటిది మీరు అంత కందుకూరులో అంత మందిరాన్ని నిర్మాణం చేసి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నారు మీరు. మరి మీకు ఎందుకు ఇంకా ఆ సమస్య ఎందుకు తగ్గలేదు? చాలా చాలా అద్భుతమైన ప్రశ్న మీరు అడిగారు. ఇది అందరికీ తెలియాల్సిన విషయం కూడా ఉంది. నాకు న్యూరో డీమైలినేషన్ ప్రాబ్లం, దానివల్ల నేను వాక్ చేసే పరిస్థితి లేదు, దానికి మించి ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఈ ప్రాబ్లం నాకు 2014 నుంచి వచ్చింది. దానికి ముందు 2014 జూన్లో మేము మానస సరోవరం యాత్రకి వెళ్ళాం. మేమిద్దరం దంపతులు గురువు గారితో పాటు కలిసి మానస సరోవర యాత్ర చేసి ఇంటికి వచ్చిన తర్వాత 1 నెల తర్వాత నాకు ప్రాబ్లము ఏదో బర్నింగ్ సెన్సేషన్ ఉంటే నేను వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే న్యూరో డీమైలినేషన్ అన్నారు. సో దాని మూలంగా ఏంటి, అది కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. సరే, దాని మూలంగా ఏంటి, మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం వస్తుందంటే నడక ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. యాక్చువల్గా డాక్టర్స్, అప్పటికే నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, డాక్టర్స్ భయపడ్డారు. నేను సింగిల్గా వెళ్ళాను టెస్ట్ చేయించుకోవడానికి. వెళ్తే ఎవరు రాలేదా మీతో అన్నారు. అక్కడ టెస్ట్ చేసిన వాళ్ళు స్కాన్ చేసి, ఎవరు లేరండి, పర్లేదు చెప్పండి, మీ డాక్టర్ చెప్తారులే అంటున్నారు. కాదు పర్లేదు చెప్పండి అండి అన్న. అప్పుడు వాళ్ళు లేదు మీ డాక్టరే చెప్తారని పంపించారు. సరే వచ్చాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత అది నెమ్మదిగా 2014 నుంచి 2017 మేము శంకుస్థాపన చేసే టయానికి నాకు అసలు వాక్ చేయడం లేకుండా వీల్ చైర్కే పరిమితం అయిపోయాను నేను. అయితే ఈ 2014 నుంచి 16 వరకు నా పరిస్థితి ఎలా ఉండిందంటే, ఇక నేను బెడ్ మీద ఉండాల్సిందే, లేచి నడవడం అనేది జరగదు అనేది మైండ్లో కూడా ఫిక్స్ అయిపోయాం మేము. కానీ ఎక్కువసేపు కూర్చునేవాడిని కూడా కాదు, ½ అన్ అవర్ కూర్చుంటేనే ఇబ్బందిగా అనిపించేది.
అలాంటిది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోగలుగుతున్నాను. అదంతా బాబా యొక్క లీలే. నేను నాకు 2014 నుంచి 2014 వరకు కూడా మందిరం 50% కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. 2014 నుంచి 2017 అంటే 16 జూన్ వరకు మేమేమి కార్యక్రమాలు చేయలేదు. అక్కడ నాకు ప్రాబ్లం ఉందని 2016 జూన్ నుంచి 2017 జూన్ 14 శంకుస్థాపన టయానికి 1 ఇయర్. ఈ 1 ఇయర్లో అద్భుతంగా బాబా గారు 50% వర్క్ కంప్లీట్ చేశారు. నేను ఇలానే కూర్చోను, ఎక్కడికి వెళ్ళలేదు. అన్నీ ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, ఏం చేయాలో అవి చేశారు. అక్కడ సీసీ కెమెరాస్ ఫిట్ చేశాము. నేను ఎక్కడుంటే అక్కడ సీసీ కెమెరాలు చూసి గైడ్ చేస్తూ వర్కర్స్, ఇంకెవరు లేరు సపోర్టు. నేను ఒక్కడనే చూస్తూ ఉన్నాను, ఎవరికి తెలియదు. అక్కడ వాళ్ళని ఒక అతను ఇన్ఛార్జిగా పెట్టాను. ఆయన త్రూ అన్నీ చేపిస్తూ వచ్చాను. అంటే మనం ఎన్ని చేసినా వెనకెత్తున చేస్తున్నది బాబా గారే, ఐడియాస్ ఇస్తున్నది బాబా గారే, చేయిస్తున్నది బాబా గారే. సో ఆ ప్రతిష్ట అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను వీల్ చైర్లోనే ఉంటున్నాను. బయటికి ఎక్కడికి వెళ్ళాలంటే కారులో వెళ్ళగలుగుతున్నాను. తర్వాత ఈ నడక ఒక్కటి తప్పించి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాబా గారు అరిచేతిలో పెట్టుకొని నన్ను చూసుకుంటూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళని నేను నలుగురిని చూశాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మిగతా వాళ్ళు డాక్టర్ ద్వారా తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ముగ్గురైతే ఇద్దరు అసలు లేరు భూమి మీద. ఒక అతను అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఇంకొక అతను బెడ్ మీదనే ఉన్నాడు. ఎవరు కరెక్ట్గా లేరు. ఈరోజు నేను ఈ మాత్రం కనుక తిరగగలుగుతున్నాను, ఇవన్నీ కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే కేవలం బాబా గారే. వీటన్నిటికీ మెయిన్ శక్తి నాకు నా గురు దంపతులు అద్భుతమైన శక్తిని నాకు అందించారు. వారు మాకు కూర్చోబెట్టి ప్రతిదీ చెప్పకపోయినా వారి నడవడిక ద్వారా మేమన్నీ నేర్చుకున్నాం వారిని చూసి. ఇలాంటి పరిస్థితుల్లో 1200 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి జర్నీ చేసి చిత్రకూట్ యూపీ దగ్గర వెళ్ళి అక్కడ దీక్ష చేయించాడు బాబా గారు. ఆయనకి తెలియదా నాకు బాగలేదని, కానీ తీసుకెళ్లారు కదా, చేయించి దిగ్విజయంగా జరిపించి అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళాము, ప్రయాగరాజ్ వెళ్ళాము. అవన్నీ కూడా చూపించి తీసుకొచ్చారు. ఆ దీక్షా కాలంలో ఎన్ని అద్భుతాలు చూపించారో మాకు. శ్రీరాముల వారు, అమ్మ సీతాదేవి మహాతల్లి, లక్ష్మణుల వారు ఎన్ని దర్శనాలు, ఎన్ని చూపించారో బాబా గారు మాకు. సో కాబట్టి ఫైనల్గా మీకు నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు నాకు ఇది ఎందుకు తగ్గలేదని మీరు క్వశ్చన్ అడిగారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడే చెప్పాను కదా, అందరికీ అడిగిస్తున్నాడు, మాటలు ఇస్తున్నాడు, సంతానం ఇస్తున్నాడు, ధ్యానంలో కూర్చొని అడగగానే వాళ్ళకి చేస్తున్నాడని. నా విషయానికి వచ్చేసరికి ఇది పూర్వజన్మ కర్మ. ఇది పూర్వజన్మ కర్మ కాబట్టి కర్మ అనేది అందరూ తెలుసుకోవాల్సిన ప్రేక్షకులు కూడా ఏంటంటే, ఏదైనా మనకు సమస్య వస్తే ఎమ్మడే మనం పరిగెడతాం, అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం. కర్మ అనేది అనుభవిస్తేనే పోతుంది. అది 3 రకాలుగా ఉంటుంది కర్మ ఎలా అనేది. అది మనం తర్వాత దాంట్లోకి వెళ్తే అది పెద్ద లెంత్ స్టోరీ. కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. నాకు 2006 నుంచి ఈ ప్రాబ్లం 2014లో వచ్చినా 2006 నుంచి బాబా గారు ఎందుకో నాకు తెలియకుండానే కర్మ సిద్ధాంతం మీద బాగా డెప్త్గా తీసుకెళ్లారు. చాలా బుక్స్ రీడ్ చేశాను, చదువుకున్నాను, తర్వాత ధ్యానంలో చెప్పారు, అన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఎందుకు అనేది మన పెద్దలు, ఆధ్యాత్మిక పెద్దలు, మహానుభావులు, రామకృష్ణ పరమహంస గారు కానివ్వండి, తర్వాత రమణ మహర్షి గారు కానివ్వండి, గొప్ప అవధూత గులగమూడి వెంకటేశ్వర స్వామి గారు కానివ్వండి, షిరిడి సాయిబాబా గారు కూడా వారి దేహం వదిలేటప్పుడు వారంతటి వారి దేహాన్ని జబ్బొచ్చి వదలలేదు. ఇది చాలామందికి తెలియదు. తాత్యా యొక్క జబ్బుని వీరు తీసుకొని వారిని బతికించి వీరు శరీరం వదిలేరు. దానికి ముందే తాత్యాకి వాళ్ళ అమ్మగారికి భాయిజామాకి మాట ఇచ్చున్నారు బాబా. నా ప్రాణం ఆమె చనిపోయే సమయంలో బాబాని పిలుస్తుంది. బాబా అనగానే వెళ్తారు. వెళ్ళి నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను అని చెప్తే అప్పుడు బాబా అంటారు, నా ప్రాణాలు అడ్డేసైనా సరే నేను తాత్యాన్ని బతికించుకుంటాను, చూసుకుంటాను అని చెప్పారు.
అందుకు కాను తాత్యాకి జబ్బు వచ్చింది. ఆ జబ్బుని బాబా గారు శరీరం మీదకి తీసుకొని వారు శరీరం వదలడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, షిరిడీలో బాబా గారు ఒకసారి దుని దగ్గర కూర్చొని సడన్గా దునిలో చేయి పెడతారు. పెడితే శ్యామ వాళ్ళందరూ నుండి చూసి తీస్తారు పక్కకి. తీసినప్పుడు బాగోజీ అని కుష్ఠరోగ వ్యక్తి, ఆయనకి ఎప్పుడు దానికి నెయ్యి రాసి కట్టుకట్టి చేస్తూ ఉండేవాడు. డాక్టర్ని కూడా పిలిపించారు వైద్యం చేద్దామని, అక్కర్లేదని పంపించారు బాబా. ఎందుకు ఇట్లా పెట్టారు బాబా అని అడిగితే, ఇక్కడికి దూరంలో ఉన్నటువంటి నా భక్తురాలు ఆమె కొలిమిలో వారి బిడ్డ పడింది, కొలిమి ఊరితో చూసుకోలేదు, ఒళ్ళో ఉన్న బిడ్డ వాళ్ళ భర్త పిలిచాడని సడన్గా లేచింది, ఒళ్ళో ఉన్న బిడ్డ కొలిమిలో పడిపోతుంటే బాబా అని నన్ను పిలిచింది, ఎమ్మిడే నేను వెళ్ళి కాపాడాను అని ఇక్కడ దునిలో పెట్టి అక్కడ కొలిమిలో ఉన్న బిడ్డని కాపాడాడు. ఒకటి. రెండవది, ప్రతినిత్యం ఆయన అన్నదాన కార్యక్రమాలు చేసేటప్పుడు భోజనాలు అందరికీ పెడుతూ ఉంటారు. ఆ వండే సమయంలో చెయ్యి పెట్టి తిప్పుతారు. సలసలా కాగేటువంటి నీటిలో చెయ్యి పెట్టి తిప్పి అది ఉడికిందా లేదని కూడా చూస్తారు. అప్పుడు చెయ్యి కాలదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడేమో కొలువులో చేయి పెడితే చెయ్యి కాలింది, మరి ఇక్కడ కూడా వేడే కదా, ఇక్కడ కాలేదు, కాలాలి కదా. మరి ఏమిటి వ్యత్యాసం అంటే, అక్కడ కర్మ బదిలీ చేయబడింది. అంటే ఆ పాపకి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మని బాబా గారు మంత్రాలు వేసి తీసేలా, ఆయన షిరిడీలో ఉన్నటువంటి కాలం అంతా కూడా ఎవరిని ఈ విధంగా మంత్రాలతోటి వాటితోటి వీటితోటి బతికించడం కానీ అవి తీసేయడం కానీ చేయలేదు ఆయన. అట్లా కర్మ బదిలీ చేశారాడ. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఆయన పంచభూతాలు నా అధీనంలో ఉన్నాయని చెప్పడానికి మనకి ఒక నిదర్శనం అది. వాడు నిప్పు, గాలి, నీరు ఏవి కూడా ఏమి చేయలేవు. సాక్షాత్ భగవత్స్వరం అవన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. ఆగముంటే ఆగాలి, రమ్ముంటే రావాలి, అది పరిస్థితి. అవన్నీ మనం చదువుకొని వీరి యొక్క చరిత్రలన్నీ కూడా, ఇందాక నేను చెప్పినటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలు అందరికీ రమణ మహర్షి గారికి వచ్చింది, రాచపుండు ఆయన మన రామకృష్ణ పరమహంస గారికి వచ్చింది, సాక్షాత్ భగవత్ స్వరూపులే. మరి వీళ్ళందరినీ చదువుకున్నప్పుడు వారు ఎందుకు దానిని తీసివేయకుండా అలానే ఉంచారు? కాబట్టి అంటే ఈ కర్మను మనము ఇప్పుడు కనుక భగవంతుని బాబా గారిని నేను వేడుకున్నాను అనుకోండి, నాకు ఇది వద్దు తీసేయండి అనుకోండి, డెఫినెట్గా తీసేస్తాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, జరిగేది ఏమిటి, నెక్స్ట్ బర్త్లో ఉన్నటువంటి మనకి లైఫ్ని, అదే జన్మలో మనకి ఏదైతే ఉంటుందో ఆ స్పాన్, లైఫ్ స్పాన్, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఇస్తాడు. అంతేగాని వాళ్ళని మంత్రాలతోటి వీటితోటి ఎక్కడ ఎవరు ఏమీ బతికించరు, అంతా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అంతే. కానీ నాకు వద్దనుకున్నాను, నేను అడగట్లేదు, బాబా గారు నన్ను అరిచేతిలో పెట్టుకొని చూసుకున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నిమిషాల్లో ఆయన నాకు క్లియర్ చేస్తున్నారు. ఎంతో క్లిష్ట పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను నేను ఒక్కొక్క సమయంలో. ఆ చిత్రకూట వెళ్ళినప్పుడు జర్నీలో ఇబ్బంది పడితే వారం రోజులు నాకు క్లియర్ చేశారు. ఎటువంటి డాక్టర్ లేదు, మందులు లేవు బాబా గారు. అందుకని నేను పర్టికులర్గా అడగట్లేదు ఎవరిని, బాబా గారిని కూడా. సో నా కర్మను నేను అనుభవిస్తున్నా, ఇంతటితోటే క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో. చాలా అద్భుతమైన లీలలు చెప్పారండి. ఇప్పుడు మా ఉపాస్మహే ఛానల్ ద్వారా ఎంతోమంది బాబా గారి పిల్లలు చూస్తున్నారు, బాబా గారి లీలల్ని వింటున్నారు. వారి కోసం బాబా గారి మెసేజ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ద్వారా చెప్పండి. ఈ ఉపాస్మహే ఛానల్ నేను కూడా గమనించానమ్మా, చూశాను. చాలా అద్భుతంగా మీరు మంచి మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ప్రతి పిల్లవాడిని చిన్నతనం నుంచే డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏమనుకుంటున్నాము, ఒక విద్య ద్వారా వాడిని ఉన్నత స్థితిలో పెడితే, బాహ్యంలో ఉన్నటువంటి విద్య తర్వాత ధన రూపంలో వారికి కనుక ఎక్కువ ఇస్తే వీరికి ఇంకా డోకా ఉండదు, మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు బతికేస్తారు అని అనుకుంటున్నాం. అది చాలా చాలా తప్పు. నా దగ్గరికి ఇప్పుడు వస్తున్నారు ఎంతోమంది, ఎన్నో ఇబ్బందులతో వస్తున్నారు. చిన్న సమస్య వస్తే ఎదుర్కోలేకపోతున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. దానిని ఎలా వాళ్ళు
జీవన విధానం ఏ విధంగా గడపాలా అనేది వాళ్ళకి తెలియట్లే. ఎవరికి కూడా ఒక నిలకడ అనేది లేకుండా అయిపోయింది. ఇమీడియట్ డెసిషన్లు తీసుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకని అందరికీ తెలియజెప్పేది ఏమిటంటే, తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలకి చదువుతో పాటు సంస్కారం అంటే ఇదే ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా ఇవ్వాలి తప్పనిసరిగా. సో ఆ విధంగా ఇచ్చిన నాడు ఎలాంటి సమస్య వచ్చినా కానీ వారు తట్టుకొని నిలబడగలరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక, నాకు ఇంత సమస్య వచ్చినా కానీ నేను ఉండడానికి కారణం కేవలం నా మెంటల్ సపోర్ట్, ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ నాకు బాగా పనిచేసింది. ఈ స్పిరిచువాలిటీ ద్వారా మెంటల్ సపోర్ట్ ఆ విధంగా దొరికింది నాకు. కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నన్ను అడిగారు మొన్న ఈ మధ్య, ఒక డాక్టర్ టెస్ట్ చేయించుకుందామని వెళ్తే అతను అడిగారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఉంది అన్నాడు. 2014 నుంచి. అంటే 10 సంవత్సరాల నుంచి మీరు బెడ్ మీద ఉన్నారని. నేను బెడ్ మీద ఎక్కడున్నానండి, 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతానే ఉన్నాను. కానీ వీల్చైర్లో తిరుగుతున్నాను, వెహికల్లో తిరుగుతున్నాను, రకరకాలుగా వెళ్తున్నాను బెడ్ మీద. మరి మిమ్మల్ని చూస్తే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారని అంటే చెప్పాను నేను వాళ్ళకి. ఇది కేవలం ఆధ్యాత్మికంలో ఉండడం మాత్రంగానే నాకు పాసిబుల్ అయింది అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, అందరూ వాళ్ళ పిల్లల్ని చదువు ధనముతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా ఇవ్వవలేను. అదే వారిని పురోగతి ముందుకు తీసుకెళ్తుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా నిలబడే అవకాశాన్ని, నిలబడే యొక్క శక్తిని, మెంటల్ సపోర్ట్ని ఇస్తుంది. చాలా చాలా బాగా చెప్పారండి సత్యం గారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, నేనున్నాను అన్న భావన, అంటే భగవంతుడు మన యందు ఉన్నారు అన్న భావన, లేకపోతే బాబా గారు మన యందు ఉన్నారు అన్న భావనతో మనం ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ నమ్మకాన్నే మనని ముందుకు నడిపిస్తుంది అనేసి మాకు బాబా గారే చెప్పినట్టుగా జరిగింది. చాలా చాలా సంతోషం సత్యం గారు. ఈరోజు ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో బాబా గారి లీలలు మాకు చెప్పారు. మాకు తెలిసి ఉపాసమయ ఛానల్ ద్వారా బాబా గారి భక్తులు ఎవరైతే చూస్తున్నారో ఈరోజు వాళ్ళు మహదానందాన్ని పొందుంటారండి. చాలా చాలా సంతోషం. చాలా సంతోషం. అందరికీ బాబా గారి ఆశీస్సులు. సాయిరాం.